book to read is the Bible. The best book is the Bible. If you read it every day, it will help you all the way. All the best book to read is the Bible. చివరిగా కొన్ని మాటలు చదువుకొని మన జీవితాలను పరీక్షించుకొని ప్రభు బలలో పాలు పొందుదాం. ಕೊನೆಯದಾಗಿ ಕೆಲವು ವಾಕ್ಯವನ್ನು ಓದಿ ಜ್ಞಾನಿಸ್ತಾ ನಮ್ಮ ಜೀವಿತಗಳನ್ನು ಪರಿಶೀಲಿಸೋಣ. ఆదికాండము 7వ అధ్యాయం. ಆದಿಕಾಂಡ 7ನೇ ಅಧ್ಯಾಯ. జెనిసిస్ చాప్టర్ 7. ಆದಿಕಾಂಡ 7ನೇ ಅಧ್ಯಾಯ. ఆదియాగం 7వ అధికారం 1వ వచనం. ಮೊದಲನೇ ವಚನ. ఆదికాండం 7వ అధ్యాయం 1వ వచనం. ಆದಿಕಾಂಡ 7ನೇ ಅಧ್ಯಾಯ 1ನೇ ವಚನ. అందరం కలిసి చదువుకుందాం. ಒಟ್ಟಾಗಿ ಸೇರಿ ಎಲ್ಲರೂ ಓದೋಣ. యెహోవా ಆಗ ಯೆಹೋವನು ఈ తరము వారిలో ನಿನ್ನ ಮನೆಯವರ నీవే నా ఎదుట నీతిమంతుడవై ఉండుట చూచితిని కనుక నీవును నీ ఇంటి వారును ప్రవేశించు. చదువుకున్న లేఖ ఇప్పుడు దీవించి మనందరితో కూడా ఆడునుగాక. ಹೋಗಿ ಲೇಖನ ನಮ್ಮೊಟ್ಟಿಗೆ ಆಶೀರ್ವದಿಸಲಿ. వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడై ఉండుట చూసితిని. ಈಗಿನ ಕಾಲದಲ್ಲಿ ನೀನೇ ನೀತಿವಂತನಾಗಿ ನಾನು ಕಂಡೆನು. ఆదికాండము 1వ అధ్యాయం నుంచి 6వ అధ్యాయం వరకు కొంతమంది ఒకరి తర్వాత జనరేషన్. ಆದಿಕಾಂಡ 1ನೇ ಅಧ್ಯಾಯದಿಂದ 6ನೇ ಅಧ್ಯಾಯದವರೆಗೂ ಒಬ್ಬರಾದ್ಮೇಲೆ ಒಬ್ಬರು ಜನರೇಷನ್ ನಡೀತಾ ಇತ್ತು. 7వ అధ్యాయంలోకి వచ్చేటప్పుడు దేవుడు ఒక మనిషిని చూసి ఈ తరం వారిలో నువ్వు ఒక్కడవే నీతిమంతుడివి. 7ನೇ ಅಧ್ಯಾಯಕ್ಕೆ ಬಂದಾಗ ನೀತಿమంతుನಲ್ಲಿ ನೀನು ಒಬ್ಬನೇ ಅಂದ್ಬಿಟ್ಟು ಹೇಳಿದ್ದಾನೆ. ఆయన పేరు నోవాహు. అతನ ಹೆಸರು ನೋಹನ್. ఇతడు ఆదాం దగ్గర నుంచి లెక్కేసుకుంటూ వస్తే ఇతను ఆదామునింದ ಲೆಕ್ಕ ಹಾಕೊಂಡು ಬಂದ್ರೆ ఇతడు 10వ మనిషి. 10ನೇ ಮನುಷ್ಯನು. 10 అతనే ఆదాం మొదటివాడు. ఆదాం మొదలనే ಅವನು. అట్లా లెక్కేసుకొని వస్తే నోవాహు అనే ఆయన 10వ మనిషి. ಆ ಥರ ಲೆಕ್ಕ ಹಾಕೊಂಡು ಬಂದ ಅಂದ್ರೆ ನೋಹನ್ ಅವನು 10ನೇ ಜನರೇಷನ್. అంతేకాదు నోవాహు పుట్టినప్పుడు ప్రజలకి చాలా నెమ్మది అనిపించిందంట. ನೋಹ ಅಷ್ಟೇ ಅಲ್ಲ, ನೋಹ ಹುಟ್ಟಿದ ಮೇಲೆ ಜನಗಳಿಗೆ ತುಂಬಾ ಸಂತೋಷ ಉಂಟಾಯ್ತಂತೆ. 5వ అధ్యాయం 29వ వచనం. 5ನೇ ಅಧ್ಯಾಯ 29ನೇ ವಚನದಲ್ಲಿ 5వ అధ్యాయం 5వ అధికారం 29వ వచనం. అతడు పుట్టినప్పుడు ప్రజలకి నెమ్మది కలిగిందంట. అతను ಹುಟ್ಟಿದಾಗ ಜನಗಳಿಗೆ ನೆಮ್ಮದಿ ಉಂಟಾಯ್ತಂತೆ. ముందు దేవుడు భూమిని నేలను శపించినాడు. ಮುಂಚೆ ದೇವರು ಭೂಮಿಯನ್ನು ಅದನ್ನ ಶಪಿಸಿದ್ರಂತೆ. మనుషుల్ని కూడా శపించాడు. మనుషులను సహ శపిಸಿದ್ದಾನಂತೆ. శాపం అనేది వాళ్ళ మధ్యలో ఉండేటప్పుడు, శాప ಅನ್ನೋದು ಅವ್ರ ಮಧ್ಯದಲ್ಲಿ ಇದ್ದಾಗ వాళ్ళకి సరైన నెమ్మది సమాధానం అనేది ఉండదు. ಅವ್ರಿಗೆ ಸರಿಯಾದವಾದಂತ ಸಮಾಧಾನ ನೆಮ್ಮದಿ ಇದ್ದಿಲ್ಲ. ఏం శాపమో ఏం కర్మమో, ಏನು ಶಾಪವೋ ಏನು ಕರ್ಮವೋ, మాకు ఇట్లా ఉన్నాం, మేము ఇలా ఉన్నామని అంటా ఉంటాం. ನಾವು ಈ ರೀತಿಯಾಗಿದ್ದೇವೆ ಅಂದ್ಬಿಟ್ಟು ಹೇಳ್ತಾ ಇದ್ದೆ. ఎప్పుడైతే నోవాహు పుట్టాడో, ಯಾವಾಗಾದ್ರೆ ನೋವಾಹು ಹುಟ್ಟಿದ್ನೋ 10వ మనిషి, 10ನೇ ಜನರೇಷನ್, అందరికి నెమ్మది, ಎಲ್ಲರಿಗೂ ನೆಮ್ಮದಿ. ఈ 10 అనే సంఖ్య బైబిల్లో చాలా దగ్గర ఉంటాయి. చాలా ಈ 10 ಅನ್ನೋ ಸಂಖ್ಯೆ ಬೈಬಲ್ ಪರಿಶುದ್ಧ ಗ್ರಂಥದಲ್ಲಿ ಅನೇಕ ಜಾಗದಲ್ಲಿ ಇದೆ. చాలా కొత్త నిబంధన, పాత నిబంధనలో 10 అనేది చాలా దాని 10 నంబర్లో చాలా విశేషమైన కార్యాలు కనబడతాయి. ಈ 10 ಅನ್ನೋ ಸಂಖ್ಯೆ ಹಳೆ ಒಡಂಬಡಿಕೆಯಲ್ಲಿ, ಹೊಸ ಒಡಂಬಡಿಕೆಯಲ್ಲಿ ಬಹಳ ಪ್ರಾಮುಖ್ಯವಾಗಿ ಕಾಣಪಡುತ್ತೆ. మీకు తెలిసిన ఒక్క 10వ నంబర్ సంఖ్యలో కొన్ని ఏదైనా ఒకటి చెప్పండి. ನಿಮಗೆ ಗೊತ್ತಿರೋ ಅಂತ ಒಂದೇ ಒಂದು, ఆయన చెప్పినంత కొనలేరా? ನಿಮಗೆ ಗೊತ್ತಿರೋ ಅಂತದ್ರಲ್ಲಿ 10ನೇದು ಯಾವ್ದನ್ನ ಒಂದಿದ್ರು ತಿಳಿದಿದ್ರು ಹೇಳಿ. దేవుడు 10 ఆజ్ఞలు.
ದೇವರು 10 ಆಜ್ಞೆಗಳನ್ನು ಕೊಟ್ಟಿದ್ದಾನೆ. 10 ఆజ్ఞలు చాలా శ్రేష్టమైనది. ತುಂಬಾ 10 ఆజ్ఞೆಗಳು ತುಂಬಾ ಶ್ರೇಷ್ಠವಾದದ್ದು. ఒక వెండి లాంటిది, ಅವು ಒಳ್ಳೆ ಬೆಳ್ಳಿ ಅಂತದ್ದು, బంగారం లాంటిది. చిన్నదంతದ್ದು. ఇస్రాయేలీలు గొంతుల్లో ఆ 10 ఆజ్ఞల్ని ఒక ప్లేట్ మార్గ పెట్టుకుని గొంతుల్లో కూడా వేసుకునే వాళ్ళు ఉన్నారు. ಇಸ್ರಾಯೇಲ್ ಜನರು ಆ ಒಂದು ಪ್ಲೇಟ್ ತರ, ಡಾಲರ್ ತರ ಅದು ಕತ್ತಲ್ಲಿ ಹಾಕೊಂಡು ಸಹ ಇದ್ರು. కానీ చాలా శ్రేష్టమైన 10 మాటలు. ಅದು ತುಂಬಾ ಶ್ರೇಷ್ಠವಾದಂತ 10ನೇ పద. సరే, మొట్టమొదటిగా మనం 10 మనిషి వచ్చేటప్పుడు నెమ్మది సమాధానం దొరికింది. ಆ ಮೊದಲನೇದಾಗಿ 10ನೇ ಮನುಷ್ಯನು ಬಂದಾಗ ನೆಮ್ಮದಿ ಸಮಾಧಾನ ಬಂತು. రెండవదిగా ఇప్పుడు ఆయన నోవహు ఎట్లాంటి వాడు అంటే 6వ అధ్యాయము 9వ వచనం. ನೋಹನು ಯಾವ ತರ ಇದ್ದವನು ಅಂದ್ರೆ, మూడవదిగా మూడవదిగా దేవుడితో కూడా నడిచిన వాడు నోవాహు. ಮೂರನೇದಾಗಿ ನೋಡೋದಾದ್ರೆ ನೋಹನು ದೇವರೊಟ್ಟಿಗೆ ನಡೆದವನಾಗಿ ಕಾಣಿಸ್ತಾನೆ. మొదటిగా నీతిమంతుడు, ಮೊದಲನೇದಾಗಿ ನೀತಿಮಂತನು. అతడు పుట్టిన దాన్ని బట్టి జనాలకి నెమ్మది, అతను ಹುಟ್ಟಿರೋದ್ರಿಂದ ಜನಗಳಿಗೆ ನೆಮ್ಮದಿ. అతడు దేవునితో కూడా నడిచినవాడు. అతను ದೇವರೊಟ್ಟಿಗೆ ನಡೆದವನು. మరి దేవుణ్ణి చూడలేకపోతున్నామే, ಆದ್ರೆ ನಾವು ದೇವ್ರನ್ನೇ ನೋಡಕ್ ಆಗ್ತಾ ಇಲ್ವಲ್ಲ. ఎట్లా నడిచి ఉంటాడు? ಯಾವ ರೀತಿಯಾಗಿ ನಡೆದಿರ್ಬೋದು? హృదయ శుద్ధి గల వారు ధన్యులు, ಹೃದಯ ಶುದ್ಧಿ ಉಳ್ಳವರು ಧನ್ಯರು, వారు దేవుని చూస్తారు. ಅವರು ದೇವರನ್ನು ನೋಡಬಹುದು. హృదయ శుద్ధి గల వారు ధన్యులు, ಹೃದಯ ಶುದ್ಧಿ ಉಳ್ಳವರು ಧನ್ಯರು. వాళ్ళు ఎవరిని చూస్తారు? ಅವ್ರು ಯಾರನ್ನು ನೋಡ್ತಾರೆ? దేవుని చూస్తారు, ದೇವರನ್ನು ನೋಡ್ತಾರೆ. వాళ్ళంతా హృదయాల్ని శుద్ధిగా పెట్టుకున్నారు కాబట్టి, ಅವರೆಲ್ಲರೂ ಹೃದಯವನ್ನು ಶುದ್ಧಿಯಾಗಿ ಇಟ್ಕೊಂಡಿರೋದ್ರಿಂದ అందుకే దేవుని చూశారు, దేవునితో నడిచారు. ಅದಕ್ಕೆ ದೇವ್ರನ್ನ ನೋಡಿದ್ದಾರೆ, ದೇವ್ರ ಒಟ್ಟಿಗೆ ನಡೆದಿದ್ದಾರೆ. పోనీ మనం పుట్టినప్పుడు మన కుటుంబాలకు ఏమైనా నెమ్మది వచ్చిందా? ಹೋಗ್ಲಿ, ನಾವು ಹುಟ್ಟಿದಾಗ ನಮ್ಮ ಕುಟುಂಬಗಳಿಗೆ ನೆಮ್ಮದಿಯನ್ನ ಬಂತ? పోనీ మన తరవారులో, మన కుటుంబంలో, మన వంశంలో మనం ఒక్కరమైన నీతిమంతులై ఉన్నామా? ಹೋಗ್ಲಿ, ನಮ್ಮ ಜನರೇಷನ್ ನಲ್ಲಿ ನಾವಾದ್ರೂ ಒಬ್ಬರಾದ್ರೂ ಸಹ ನೀತಿಮಂತರ ಕಾಣಿಸ್ತಾ ಇದೀವಾ? పోనీ మనమైనా, ఎవరు నడవకపోయినా మనమైనా దేవునిలో నడుస్తున్నామా? ಹೋಗ್ಲಿ, ನಾವಾದ್ರೂ ಸಹ ದೇವರೊಟ್ಟಿಗೆ ನಡೀತಾ ಇದೀವಾ? ఇదేది మన జీవితంలో లేదు. ಇದು ಯಾವ್ದೂ ಸಹ ನಮ್ಮ ಜೀವಿತದಲ್ಲಿಲ್ಲ. ఎందుకంటే మనకు దేవుడు తెలియదు. ಏನಕ್ಕಂದ್ರೆ ನಮಗ್ ದೇವ್ರು ಗೊತ್ತಿಲ್ಲ, నీతి లేదు, ನೀತಿ ಇಲ್ಲ. మనం పుట్టడమే పెద్ద కష్టం భూమి. ನಾವು ಹುಟ್ಟಿರುವುದೇ ದೊಡ್ಡ ಕಷ್ಟ ಭೂಮಿ ಮೇಲೆ. ఎందుకంటే దోషాలతో, పాపముతో నింపబడిన వాళ్ళు, ದೋಷದಿಂದ ಪಾಪದಿಂದ ತುಂಬಿಸಲ್ಪಟ್ಟಂತವ್ರು ನಾವು. 51వ కీర్తన 5వ వచనం చదివేటప్పుడు దావీదు మహారాజు అంటాడు, నేను నా తల్లి గర్భములో, నేను పాపములో నేను గర్భం ధరించి తిని అని. చదవండి 50. నేను పాపములో పుట్టినవాడను, గర్భము పాపములో నుంచి, నేను పాపములో పుట్టినవాడని దావీదు మహారాజు అంటాడు. ಇಲ್ಲಿ ದಾವೀದ ಮಹಾರಾಜನು ಹುಟ್ಟಿದ್ದಲ್ಲಿಂದ ನಾನು ಪಾಪಿಯೇ ಅಂತೂ ಹೇಳ್ತಾ ಇದ್ದಾನೆ. ఇంకొక దగ్గర సొలొమోను మహారాజు, దావీదు కుమారుడైన సొలొమోను మహారాజు మహాజ్ఞాని అంటాడు, నీతిమంతుడు లేడు, ఒక్కడు కూడా లేడు అంటాడు. ನೀತಿಮಂತನು ಒಬ್ಬನೂ ಸಹ ಇಲ್ಲ ಅಂತ ಹೇಳ್ತಾ ಇದ್ದಾನೆ. ప్రసంగి గ్రంథంలో, ಜ್ಞಾನೋಕ್ತಿಗಳಲ್ಲಿ ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయము 20వ వచనం. 7ನೇ ಅಧ್ಯಾಯ 20ನೇ ವಚನ. ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 20వ వచనం. ಜ್ಞಾನೋಕ್ತಿಗಳು 7ನೇ ಅಧ್ಯಾಯ 20ನೇ ವಚನ. కండ పొరలదానే పురిద్దానే. రైట్, చదవండి. ఈ మాట చెప్పింది సొలొమోను మహారాజు. ಈ ಮಾತು ಹೇಳಿದ್ದು ಸೊಲೊಮೋನ ಮಹಾರಾಜನು. నీతిమంతుడు లేడు, ನೀತಿಮಂತನು ಇಲ್ಲ, పాపం చేయకుండా మేలు చేయవాడు లేడు, ಪಾಪ ಮಾಡದಿರ ಮೇಲು ಮಾಡೋ ಅಂತವನು ಒಬ್ಬನೂ ಸಹ ಇಲ್ಲ. వాళ్ళ నాన్నగారు ఏమంటారు? ಅವ್ರ ತಂದೆಯವರು ಏನ್ ಹೇಳ್ತಾ ಇದ್ದಾರೆ? పాపంలో పుట్టాను, ಪಾಪದಲ್ಲಿ ಹುಟ್ಟಿದ್ದೇವೆ. అంటే మనమంతా అలాంటి జనరేషన్ లో ఉన్న వాళ్ళం. ಏನಕ್ಕಂದ್ರೆ ನಾವೆಲ್ಲರೂ ಆ ರೀತಿಯಂತ ಜನರೇಷನ್ ಅಲ್ಲಿ ಇದ್ದಂತವ್ರು. ఇప్పుడు మనం నోవాహు గురించి చదువుకుందాం. ಇವಾಗ ನೋಹ ಬಗ್ಗೆ ನಾವು ಓದೋಣ. నోవాహు ఎవరు? ನೋಹ ಯಾರು? నీతిమంతుడు. చెప్పండి. ನೀತಿಮಂತನು. ನೋಹ ಯಾರು? నీతిమంతుడు. ನೀತಿಮಂತನು. అతడు పుట్టిన దాన్ని బట్టి జనాలకి ఏం జరుగుతుంది? అతను ಹುಟ್ಟಿರೋದ್ರಿಂದ ಜನಕ್ಕೆ ಏನ್ ನಡೀತಾ ಇದೆ? నెమ్మది, ನೆಮ್ಮದಿ. అతడు ఎవరితో కూడా నడుస్తున్నాడు? అతను ಯಾರೊಟ್ಟಿಗೆ ನಡೀತಾ ಇದ್ದಾನೆ? దేవునితో కూడా నడుస్తున్నాడు. ದೇವರೊಟ್ಟಿಗೆ ನಡೀತಾ ಇದ್ದಾನೆ. మనకి ఇట్లాంటి అనుభవం లేదు, ನಮಗ ಆತರ ಅನುಭವ ಇಲ್ಲ. ఇప్పుడు యేసు ప్రభు ద్వారా దొరికింది. ಇವಾಗ ಯೇಸು ಕ್ರಿಸ್ತನ ಮೂಲಕ ನಮಗ್ ಸಿಕ್ಕಿದೆ. దేవుని తెలుసుకోవచ్చు, ದೇವ್ರನ್ನ ತಿಳ್ಕೊಬಹುದು, నీతిమంతులుగా మారొచ్చు, ನೀತಿಮಂತರಾಗಿ ಬದಲಾಗಬಹುದು, దేవునితో నడవచ్చు, ದೇವರೊಟ್ಟಿಗೆ ನಡಿಬಹುದು. మన ద్వారా అనేకులకు నెమ్మది, సమాధానం, శాంతి, నెమ్మది ఇవ్వచ్చు. ನಮ್ಮಿಂದ ಅನೇಕರಿಗೆ ನೆಮ್ಮದಿ, ಶಾಂತಿ, ಸಮಾಧಾನಕರವಾಗಿ ನಡಿಬಹುದು. ఆ నోవాహే కాదు, ಆ ನೋಹನೇ ಅಲ್ಲ. ఇక్కడ కూర్చున్న మనం అందరూ కూడా ఇట్లాంటి పరిస్థితులకు రావచ్చు. ಇಲ್ಲಿ ಕೂತಿರೋ ನಾವೆಲ್ಲರೂ ಸಹ ಈ ಬುದ್ಧಿಯನ್ನು ತಗೊಂಬೋದು.
అట్లాంటి సహాయం యేసు ప్రభు దగ్గర నుంచి మనకు దొరుకుతుంది. ಅಂತ ಸಹಾಯ ಯೇಸು ಕ್ರಿಸ್ತನಿಂದ ನಮಗೆ ಸಿಗುತ್ತೆ. సరే, మనం ఒక్కొక్క మాటే చదువుకుందాం. ಸರಿ, ಒಂದೊಂದು ಮಾತಾಗೆ ಓದೋಣ. ఆదికాండం 6వ అధ్యాయం ಆದಿಕಾಂಡ 6ನೇ ಅಧ್ಯಾಯ 12వ వచనం. 12ನೇ ವಚನ. చాలు, కన్నడ చదవండి. ದೇವರು ಲೋಕವನ್ನು ನೋಡಿದಾಗ ಅದು ಕೆಟ್ಟು ಹೋಗಿತ್ತು, ಭೂನಿವಾಸಿಗಳೆಲ್ಲರೂ ತಮ್ಮ ನಡವಳಿಕೆಯನ್ನು ಕೆಡಿಸಿಕೊಂಡಿದ್ದರು. భూలోకమంతా చెడిపోయిందంట. ಭೂಲೋಕವೆಲ್ಲ ಕೆಟ್ಟೋಗಿದೆಯಂತೆ. సమస్త శరీరులు తమ మార్గాలను తమ జీవితాన్ని చెరిపేసుకున్నారంట. ಭೂನಿವಾಸಿಗಳೆಲ್ಲರೂ ತಮ್ಮ ನಡತೆಗಳನ್ನೆಲ್ಲ ಕೆಡಿಸ್ಕೊಂಡಿದ್ದಾರಂತೆ. ఎవరు లేరు, ಯಾರೂ ಇಲ್ಲ. ఒక్కడ మాత్రం ఉన్నాడు. ಒಬ್ಬನ್ ಮಾತ್ರ ಇದ್ದಾನೆ. ఒక్కడ మాత్రం ఉన్నాడు. ಒಬ್ಬನ್ ಮಾತ್ರ ಇದ್ದಾನೆ. మనం ఎలాంటి వాళ్ళం అంటే, మనం ఎలాంటి వాళ్ళం అంటే, ನಾವು ಯಾವ ತರದವ್ರ ಅಂದ್ರೆ, వాడు చెడిపోతే వాడిని చూసి చెడిపోయే వాళ్ళు. ಅವ್ರು ಕೆಟ್ಟೋಗಿದ್ದಾರೆ ಅಂದ್ರೆ మనం చెడిపోయి ఇతరులను చెడగొట్టే వాళ్ళం. ನಾವು ಕೆಟ್ಟೋಗಿ ಇತರನನ್ನು ಕೂಡ ಕೆಡಿಸುವಂತವ್ರು. భూలోకం అంతా చెడిపోయిందంట. ಭೂಲೋಕವೆಲ್ಲ ಸಹ ಕೆಟ್ಟೋಗಿದೆ ಅಂತೆ. 3వ వచనం. 3ನೇ ವಚನ. అదే అధ్యాయం 3వ వచనం. ಅದೇ ಅಧ್ಯಾಯ 3ನೇ ವಚನ. 2వ వచనం. 2. ఇప్పుడు అక్కడ ఏమొచ్చేసిందంటే ఎవరిష్టం. ಅಲ್ಲಿ ಏನ್ ಬಂದಿದೆ ಅಂದ್ರೆ ಅವರು ಇಷ್ಟದಂತೆ, ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు నడుచుకుంటున్నారు. ಯಾರಿಗೆ ಇಷ್ಟ ಬಂದಂತೆ ಅವ್ರು ನಡ್ಕೊಂತ ಇದ್ದಾರೆ. అందుకే జీవితాలు చెడిపోతాయి. ಅದಕ್ಕೆ ಅವ್ರ ಜೀವಿತಗಳು ಕೆಟ್ಟೋಗ್ತಾ ಇದೆ. ఎవరికి ఇష్టం ఎట్లయితే నడుచుకునే దానికి అట్లయినట్లయితే, ಯಾರಿಗೆ ಇಷ್ಟ ಬಂದಂಗ ಅವ್ರು ಜೀವಿಸೋದಾದ್ರೆ, నీ కుటుంబం, నీ జీవితం, దేశం సమస్తం చెడిపోతుంది. ನಿನ್ನ ಕುಟುಂಬ, ನಿನ್ನ ದೇಶ ಎಲ್ಲವೂ ಸಹ ಕೆಟ್ಟೋಗುತ್ತೆ. అందుకే ఒక పద్ధతిని పెట్టాడు దేవుడు. ಅದಕ್ಕೆ ಅದು ಒಂದು ಕ್ರಮಶಿಕ್ಷಣೆಯನ್ನು ಇಟ್ಟಿದ್ದಾನೆ. కుటుంబంలో అమ్మ నాన్న పెట్టాడు. ಕುಟುಂಬದಲ್ಲಿ ತಂದೆ ತಾಯಿಯನ್ನು ಕೊಟ್ಟಿದ್ದಾನೆ. గ్రామంలో ఒక పంచాయతీ, ఒక నంబరు సర్పంచ్ పెట్టాడు. ಗ್ರಾಮಗಳಲ್ಲಿ ಒಂದು ಪಂಚಾಯಿತಿ ಅಧ್ಯಕ್ಷನಾಗಿ ನೇಮಿಸಿದ್ದಾರೆ. ఊర్లో పోలీస్ స్టేషన్లు పెట్టాడు. ಊರುಗಳಲ್ಲಿ ಪೊಲೀಸು ಅರೆಸ್ಟ್ ರಕ್ಷತೆ. దేశానికి మిలిటరీ వాళ్ళని పెట్టాడు. ದೇಶ ಕಾಯುವುದಕ್ಕೆ ಮಿಲಿಟರಿ ಅವರನ್ನು ಏರ್ಪಡಿಸಿದ್ದಾನೆ. ఏలేదానికి రాజులను పెట్టాడు. ನಮ್ಮನ್ನು ಆಳುವುದಕ್ಕೆ ಅರಸರುಗಳನ್ನು ಇಟ್ಟಿದ್ದಾನೆ. మనం ఎట్లా అంటే అట్లా పోయే దానికోసం కాదు. ನಾವು ఏ ರೀತಿ ಅಂದ್ರೆ ಆ ರೀತಿಯಾಗಿ ಹೋಗಕ್ಕಲ್ಲ. ఇంత మందిని పెట్టినా కూడా దేవుడు, ಇಷ್ಟು ಜನರನ್ನು ಇಟ್ಟಿದ್ದರೂ ಸಹ ದೇವರು మనుషుల్ని కంట్రోల్ చేయలేకపోతున్నారు. ಮನುಷ್ಯರನ್ನು ಕಂಟ್ರೋಲ್ ಮಾಡೋದಕ್ಕೆ ಆಗ್ತಾ ಇಲ್ಲ. వాళ్ళని సరైన మార్గంలోకి తీసుకురాలేకపోతున్నారు. ಅವರು ಸರಿಯಾದ ಮಾರ್ಗಕ್ಕೆ ತರೋದಕ್ಕೆ ಆಗ್ತಾ ಇಲ್ಲ. నాయకులు సరిగ్గా లేకుండా పోతున్నారు. ನಾಯಕರು ಸರಿಯಾಗಿ ಇಲ್ದಿರೋ ಹೋಗ್ತಾ ಇದಾರೆ. ఒకవేళ గ్యాస్ పెంచారనుకోండి, ಒಂದ್ ವೇಳೆ ಗ್ಯಾಸ್ ಜಾಸ್ತಿ ಆಯ್ತು ಅನ್ಕೊಳ್ಳಿ, కరెంట్ బిల్లు, వాటర్ బిల్లు అన్ని పెంచారనుకోండి, ಕರೆಂಟ್ ಬಿಲ್ಲು, ವಾಟರ್ ಬಿಲ್ಲು ಇವೆಲ್ಲ ಸ್ವಲ್ಪ ರೇಟ್ ಬೆಲೆಯನ್ನು ಜಾಸ್ತಿ ಮಾಡಿದ್ರು ಅನ್ಕೊಳ್ಳಿ, బస్ టికెట్, పెట్రోల్, డీజిల్ అన్ని పెంచారనుకోండి, ಪೆಟ್ರೋಲ್, ಡೀಸೆಲ್ ಇವೆಲ್ಲ ಬೆಲೆ ಏರಿಕೆ ಆಯ್ತು ಅನ್ಕೊಳ್ಳಿ, ఏమంటారు మీరు? ಏನಂತೀರಿ? బా ఎంత మంచి రాజు, ಆಹಾ ಎಷ್ಟು ಒಳ್ಳೆ ಅರಸನ್ನು అట్లంటారా? ಹಂಗಂತ ಹೇಳ್ತೀರಾ? ఏం రాజు వీడ్రా, వాడు వీడని దిగేస్తాం, ಅವನು ಏನು ಅಂದ್ಬಿಟ್ಟು ಬೈದ್ ಬಿಡ್ತೀವಿ. ఇవన్నీ చూసి దేవుడు, ಇವೆಲ್ಲಾನು ನೋಡಿ ದೇವರು లోకానికి ఒక రాజు పుట్టాడు. ಲೋಕಕ್ಕೆ ಒಬ್ಬ ಅರಸನು ಹುಟ್ಟಿದ್ದಾನೆ. నీతి రాజు, ನೀತಿಯುಳ್ಳ ರಾಜನು, సమాధానమైన రాజు, ಸಮಾಧಾನವುಳ್ಳ ರಾಜನು, న్యాయం చేసే రాజు, ನ್ಯಾಯವನ್ನು ಮಾಡುವಂತ ಅರಸನು, రక్షించే వాడుగుడు పుట్టాడు ఒక ఆయన. ರಕ್ಷಿಸುವಂತ ಅರಸನು ಹುಟ್ಟಿದ್ದಾನೆ. ఆయనే మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ಆತನೇ ನಮ್ಮ ಕರ್ತನಾದಂತ ಯೇಸು ಕ್ರಿಸ್ತನು. ఆ యేసు ప్రభుని సిలువేసేటప్పుడు ಯೇಸು ಕ್ರಿಸ್ತನನ್ನು ಸಿಲುಬೆಗೆ ಹಾಕುವಾಗ ఆ పిలాతు రాజు అడుగుతాడు, ಪಿಲಾತ ರಾಜನು ಕೇಳ್ತಾನೆ, నువ్వు రాజువా? ನೀನು ಅರಸನ? అవును, నేను రాజునే. ಹೌದು ನಾನು ಅರಸನೇ. నేను ఈ లోకానికి రాజుని కాదు, ನಾನು ಈ ಲೋಕಕ್ಕೆ ಅರಸನಲ್ಲ, నేను పరలోకానికి రాజుని, ನಾನು ಪರಲೋಕಕ್ಕೆ ಅರಸನು, నీతి న్యాయానికి రాజుని, ನೀತಿ ನ್ಯಾಯಕ್ಕೆ ನಾನು ಅರಸನು, సత్యానికి రాజుని, ಸತ್ಯಕ್ಕೆ ಅರಸನು. ఇలా మాట్లాడినాడు ఆయన. ಈ ರೀತಿಯಾಗಿ ಮಾತಾಡ್ದಾನ ಆತನು. వాళ్ళ లోకస్తులు ఏమనుకుంటారంటే, ಆದ್ರೆ ಲೋಕಸ್ಥರು ಏನ್ ಅನ್ಕೊಂತ ಇದಾರೆ ಅಂದ್ರೆ, ఇంకెక్కడ లోకం ఉంది, ఏడు రాజు అవుతాడు, చస్తే కుక్కో కాకో పిల్లే కదా ఇది, ಇನ್ನೆಲ್ಲಿ ಈ ತರ ಆಗುತ್ತೆ, ನಾಯೋ ಬೇಕು, ఎక్కడ రాజ్యం ఉంది? ಇದೆ. సో ఆయనే రాజు అని పిలువబడ్డాడు యేసు. అతన్నే రాజు ಅಂತ ಕರೆಯಲ್ಪಟ್ಟಿದ್ದು. మనందరినీ ఒక కంట్రోల్లోకి తీసుకొచ్చేదానికి, ನಮ್ಮನ್ನೆಲ್ಲರನ್ನು ಒಂದು ಕ್ರಮಬದ್ಧವಾಗಿ ತಗೊಂಬರಕ್ಕೆ, మన ఇష్టానుసారంగా పోకుండా, ನಮ್ಮ ಇಷ್ಟಾನುಸಾರವಾಗಿ ನಾವು ಹೋಗ್ದಿರ, మన జీవితాలు మనం చెడిపేసుకోకుండా, ನಮ್ಮ ಜೀವಿತಗಳನ್ನು ನಾವು ಹಾಳು ಮಾಡ್ಕೊಂಡಿರ,
మూడోదిగా ಮೂರನೇದಾಗಿ ఆదికాండం ಆದಿಕಾಂಡ 6వ అధ్యాయం 6ನೇ ಅಧ್ಯಾಯ 5వ వచనం. 5ನೇ ವಚನ. నలు చెడుతనము చదవండి. గొప్పదనియు చదవండి. 6వ వచనం చదవండి. నొంది అదిగో భూమి మీద నరుల చెడుతనం గొప్పగా పెరిగిపోతుందంట. ಭೂಮಿ ಮೇಲೆ ಜನರು ಮಾಡಿದಂತ ಕೆಟ್ಟತನದಿಂದ ಬಹು ದುಃಖದಲ್ಲಿ ನೊಂದಿದಾನಂತೆ. గొప్పగా పెరిగిపోతుందంట. ದೊಡ್ಡದಾಗಿ ಹುಟ್ಟುತ್ತಾ ಇದೆಯಂತೆ, ಬೆಳೀತಾ ಇದೆ. దేవుడు ఎందుకురా ఈ మనుషుల్ని చేశాను అని నొచ్చుకున్నాడట హృదయం. ದೇವರು ಏನಕ್ಕಪ್ಪ ಈ ಮನುಷ್ಯರನ್ನು ಮಾಡಿದೆ ಅಂದ್ಬಿಟ್ಟು ಹೃದಯದಲ್ಲಿ ಯೋಚಿಸುವ, ఎందుకు హృదయంలో నొచ్చుకున్నాడంట. నోವು తిందిದ್ದಾರೆ అట్లా ಹೃದಯದಲ್ಲಿ ಯೋಚಿಸಿದ್ದಾನಂತೆ. హృదయంలో నొప్పి తిన్నాడు. ಹೃದಯದಲ್ಲಿ ನೋವು ತಿಂದಿದ್ದಾನೆ. ఎవరు తిన్నది? ಯಾರು ತಿಂದಿರೋದು? సృష్టికర్త. ಸೃಷ್ಟಿಕರ್ತನು. ఎందుకు వీడిని సృష్టించాను? ಏನಕ್ಕೆ ಇವ್ರನ್ನ ಹುಟ್ಟಿಸ್ತೆ? వీడి తలంపులేంటి? ಇವನು ನೆನೆಸೋದೇನು? వీడి మనస్తత్వం ఏంటి? ಇವನು ಮನಸ್ಸು ಏನಿದೆ? వాడు జీవితాన్ని పాడు చేసుకుని ಅವನು ಜೀವಿತವನ್ನೇ ಹಾಳು ಮಾಡ್ತಾನೆ, అనేకుల్ని పాడు చేసి ಅನೇಕರನ್ನು ಹಾಳು ಮಾಡ್ತಾ భూలోకం అంతా పాడైపోతుంది ಭೂಲೋಕವೆಲ್ಲ ಹಾಳಾಗ್ತಾ ಇದೆಯಲ್ಲ అని చెప్పి దేవుడు మనసులో నొచ్చుకున్నాడంట. ಹಂಗಂಬಿಟ್ಟು ತಿಳ್ಕೊಂಡು ದೇವರು ಹೃದಯದಲ್ಲಿ ಯೋಚನೆ ಮಾಡ್ತಾ ಇದ್ದಾನಂತೆ. ఆలోచనలు అట్లే చదవండి. కన్న చదవండి. ಯೆಹೋವನು ನೋಡಿ ತಾನು ಭೂಮಿಯ ಮೇಲೆ ಮನುಷ್ಯರನ್ನು ಉಂಟು ಮಾಡಿದ್ದಕ್ಕೆ ಪಶ್ಚಾತ್ತಾಪ ಪಟ್ಟು ತನ್ನ ಹೃದಯದಲ್ಲಿ ನೊಂದುಕೊಂಡನು. నొందుకున్నాడు, బాధపడ్డాడు, బాధను అనుభవిస్తా, లేదంటే గుచ్చుపడింది, ಇಲ್ಲಾಂದ್ರೆ ಚುಚ್ಚಲ್ಪಟ್ಟಿತು. ఎవరి ద్వారా? ಯಾರಿಂದ? మన ద్వారా, ನಮ್ಮಿಂದ. అలా బాధపడుతున్న సందర్భాల్లో ಆ ರೀತಿಯಾಗಿ ಯೋಚನೆ ಬಾಧೆಯನ್ನು ಉಂಟು ಮಾಡಿದಂತ ಸಂದರ್ಭದಲ್ಲಿ ఒక ఆయన్ని చూశాడు, ಒಬ್ಬತನನ್ನು ಕಾಣಿದ. నోవాహును చూశాడు. ನೋಹನು ನೋಡಿದನು. అరే నువ్వు ఒక్కడివేనా? ಆದ್ರೆ ನೀವು ಒಬ್ಬನೇನೆ. సంతోషమైంది ఆయనకి. అతనికి సంతోష ఆಯ್ತು, ఆయనకి హ్యాపీ అయింది, అతనికి బహు సంతోష ಆಯ್ತು. దేవుడు మనుషుల దగ్గర కోరుకునేది ఇదే. దేవుడు మనుషుల హತ್ರ కోరిರೋದು ఇదే. నీతిగా, న్యాయంగా, పరిశుద్ధంగా ఉండాలంటున్నాడు. నీతిಯಾಗಿ, న్యాయವಾಗಿ, ಪರಿಶುದ್ಧವಾಗಿ ಇರಬೇಕನ್ನೋದು. మనుషుల్ని అట్లనే చేశాను ನಾನು మనుషులను ఆ రీతిಯಾಗಿ ಮಾಡಿದ್ದೇನೆ. చూడండి, చదువుదాము. ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము 29వ వచనం. ನೋಡೋಣ. ప్రసంగి గ్రంథము ಜ್ಞಾನೋಕ್ತಿಗಳು 7వ అధ్యాయము 7ನೇ ಅಧ್ಯಾಯ, ఎక్లెసియాస్ చాప్టర్ 7 verse 29. 7ನೇ ಅಧ್ಯಾಯ 29ನೇ ವಚನ. మనుషుల్ని దేవుడు ఎట్లా సృష్టించాడంట? మనుషులను దేవుడు ಯಾವ ರೀತಿಯಾಗಿ ಸೃಷ್ಟಿಸಿದಾನಂತೆ? యథార్థవంతులుగా, యథార్థವಾಗಿ ಇರುವ ಹಾಗೆ, యథార్థవంతులుగా, యథాರ್ಥವಾಗಿ ಇರುವ ಹಾಗೆ, శుద్ధ హృదయములు కలిగిన వారుగా, శుద్ధ హృదయವು ಇರುವ ಹಾಗೆ. అంటే దేవుని యొక్క స్వరూపం, దేవుని యొక్క పోలికల్లో మనుషుడు పుట్టాడు. ದೇವರೊಂದು ಸ್ವರೂಪದಲ್ಲಿ ಹುಟ್ಟಿದಾನಂತೆ. దేవుని యొక్క పోలికలు, దేవుని యొక్క స్వరూపంలో పుట్టాడు. ದೇವರು ಒಂದು ಹೋಲಿಕೆ, ದೇವರೊಂದು ಸ್ವರೂಪದಲ್ಲಿ ಹುಟ್ಟಿದ್ದಾನಂತೆ. ఆదికాండము ఆదికాంಡ 1వ అధ్యాయము 1ನೇ అధ్యాయ 26వ వచనం. 26ನೇ వచన. మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరుల్ని దేవుని యొక్క పోలికలు, దేవుని యొక్క స్వరూప లక్షణాలు అంటే గుణగణాల్లో మనిషిని సృష్టించాడు. ದೇವರು ಸ್ವರೂಪದಲ್ಲಿ ನಮ್ಮ ಹೋಲಿಕೆಗೆ ಸರಿಯಾಗಿ ಮನುಷ್ಯರನ್ನು ಉಂಟು ಮಾಡಿದ್ದಾನೆ. ఆయనలాగా మనం చేశాడు. అతను ಹಾಗೆ ನಮ್ಮನ್ನು ಮಾಡಿದ್ದಾನೆ. దేవుడు ఎలా ఉంటాడు తెలుసా? దేవుడు ఏం ಹೇಳ್ತಾನೆ ಗೊತ್ತಾ? ఒక మాట చదువుదాం. 1 యోహాను రాసిన పత్రిక, 1ನೇ ಯೋಹಾను ಬರೆದ ಪತ್ರಿಕೆ 5వ అధ్యాయం, 1 John chapter 1 verse 5. 1ನೇ ಅಧ್ಯಾಯನ 1ನೇ ಯೋಹಾನು ಬರೆದ ಪತ್ರಿಕೆ, 1ನೇ ಯೋಹಾನು ಬರೆದ ಪತ್ರಿಕೆ 1ನೇ ಅಧ್ಯಾಯ 5ನೇ ವಚನ. 5ನೇ ವಚನ. దేవుడు వెలుగై ఉన్నాడు, ದೇವರು ಬೆಳಕಾಗಿದ್ದಾನೆ, ఆయన యందు చీకటి ఎంత మాత్రము లేదు.
ಆತನೊಂದಿಗೆ ಕತ್ತಲೆ ಎಂಬುದೇ ಇಲ್ಲ. దేవుడు వెలుగై ఉన్నాడు, ದೇವರು ಬೆಳಕಾಗಿದ್ದಾನೆ. ఏ మాత్రం కొంచెం కూడా చీకటి అనేది లేదు, ఏ మాత్రವೂ ಸ್ವಲ್ಪ ಕೂಡ ಕತ್ತಲೆ ಇಲ್ಲ. ఇంకా చెప్పాలంటే ఒక ప్రకాశించే జ్యోతి, ಒಂದು ಪ್ರಕಾಶಿಸುವಂತ ಜ್ಯೋತಿಯಾಗಿದ್ದಾನೆ, ఒక ప్రకాశించే కాంతి, ಒಂದು ಪ್ರಕಾಶಿಸುವಂತ ಕ್ರಾಂತಿಯಾಗಿದ್ದಾನೆ, పవిత్రతతో నింపబడినవాడు, ಪರಿಶುದ್ಧತೆಯಲ್ಲಿ ತುಂಬಿಸಲ್ಪಟ್ಟ, ఏ మచ్చ మరక డాగు కలంకము లేనివాడు, ఏ ಮಚ್ಚೆ ಕಳಂಕವು ಇಲ್ದಿರಂತವನು, అలాంటి వాడు ఆయన. ಆ ರೀತಿಯಂತದವನು. ఆదాము వల్ల అలానే తయారు చేశాడు, ఆదాము ಅವರನ್ನು ఆ ರೀತಿಯಾಗಿ ತಯಾರು ಮಾಡಿದ್ದಾನೆ. అయితే అట్లా లేదంట, వివిధమైన తంత్రాలు కలిగిన వారుగా మారిపోయారంట. ಆದ್ರೆ ಅವ್ರು ಆತರ ಇಲ್ವಂತೆ, ವಿವಿಧವಾದ ತಂತ್ರವುಳ್ಳವರಾಗಿ ಬದಲಾದ್ರಂತೆ, అబద్ధికులుగా, ಸುಳ್ಳುಗಾರರಾಗಿ, అన్యాయం చేసేవారుగా, ಅನ್ಯಾಯ ಮಾಡುವರಾಗಿ, మోసగాళ్ళగా, దొంగలుగా, కಳ್ಳరాಗಿ, వ్యభిచారులుగా, ವ್ಯಭಿಚಾರಿಗಳಾಗಿ, ఇంకా కనబడని నేరాలు ఘోరాలు చేసే వాళ్ళగా మారిపోయారు. ಇನ್ನು ಕಾಣಿಸ್ತೀರ ನೇರವು ಗೌರವ ಮಾಡುವಂತವ್ರಾಗಿ ಬದಲಾಗ್ಬಿಟ್ಟಿದ್ದಾರೆ. ఎంతవరకు మనుషులు దిగజారిపోయారంటే, ಎಷ್ಟುವರೆಗೂ ದೇವರು ಮನುಷ್ಯರು ಕೆಳಗೆ ಇಳಿದಿದ್ದಾರಂದ್ರೆ, మనసుకు నచ్చినట్లుగా చేసేటట్లు అయిపోయారు. ಮನುಷ್ಯನಿಗೆ ಇಷ್ಟ ಬಂದಂಗೆ ಆಗಿದಾರಂತೆ. అట్లా బాధపడుతున్న దినాల్లో ಆ ರೀತಿಯಾಗಿ ಬಾಧ ಪಡ್ತಾರಂತ ದಿನಗಳಲ್ಲಿ నోవాహును చూశాడు. ನೋಹನ್ನು ನೋಡಿದ್ದಾರೆ. నువ్వు ఒక్కడివే ఈ తరములో నీతిమంతుడివి, ಈಗಿನ ಕಾಲದಲ್ಲಿ ನೀನು ಒಬ್ಬನೇ ನೀತಿಮಂತನು. అట్లని మనలంటే ఎంత బాగుంటది కదా. ಆ ರೀತಿಯಾಗಿ ನಮ್ಮನ್ನಂದ್ರೆ ಎಷ್ಟು ಚೆನ್ನಾಗಿರುತ್ತಲ್ಲ. కొంతమందికి నీతిగా ఉండాలని ఆశపడతారు, ಕೆಲವರು ನೀತಿ ಉಳ್ಳವನಾಗಿ ಇರ್ಬೇಕಂತ ಆಸೆ ಪಡ್ತಾರೆ. ఉండేదానికి అవదు, ಆದ್ರೆ ಇರಕ್ಕಾಗಲ್ಲ. పరిశుద్ధంగా ఉండేదానికి ప్రయత్నం చేస్తారు, ಪರಿಶುದ್ಧವಾಗಿ ಇರ್ಬೇಕು ಅಂದ್ಬಿಟ್ಟು ಪ್ರಯತ್ನ ಮಾಡ್ತಾರೆ, ఉండేదానికి అవదు. ಆದ್ರೆ ಇರಕ್ಕಾಗಲ್ಲ. మరి నోహ ఎట్లా ఉండగలిగాడు? ಆದ್ರೆ ನೋವು ఏ ರೀತಿಯಾಗಿ ಇರಕ್ಕಾಯ್ತು? అప్పుడు బోధించే వాళ్ళు లేరే, ಅವಾಗ ಬೋಧಿಸುವವರು ಇಲ್ವಲ್ಲ. వాళ్ళ నాన్న, ಅವ್ರ ತಂದೆ, వాళ్ళ తాత, ಅವ್ರ ತಾತೆ, వాళ్ళ ముత్తాత, ಅವರು ముత్తజ్జ, కొంచెం హెల్ప్ చేయండి పాపానికి. వాళ్ళ డాడీ, వాళ్ళ నాన్న, ಅವ್ರ ತಂದೆ, వాళ్ళ తాత, ಅವ್ರ తాత కాదు, నోవా వాళ్ళ నాన్నగారు, ನೋಹ ಅವ್ರ ತಂದೆ, వాళ్ళొక్క నాన్నగారు, ಅವರೊಂದು ತಂದೆ, ఆయన తాత అవుతాడు నోవాకి. అతను తాత, వాళ్ళ నాన్న ముత్తాత, ముత్తాతనా, ముత్తాత, మూడు తరాలంటే ముత్తాత కదా. ముత్తాత పేరు చెప్తారు ఎవరైనా? ముత్తాత. ఇప్పుడు 7వ మనిషి వద్దులే, చెప్పొద్దు, మీరు చెప్పేస్తారు. ముత్తాత పేరు చెప్తారు ఎవరైనా? ఆహా, అబ్రహం వచ్చేసిండు అప్పటికే. నోవా యొక్క తాతగారి పేరు చెప్పండి పోనీ. మెతుషెల్లా. ఆయనే అందరికంటే బైబిల్లో ఎక్కువ సంవత్సరాలు బతికింది. చెప్పు. అతనే ತುಂಬಾ బైబిల్ ಅಲ್ಲಿ ಎಲ್ಲರಿಗಿಂತ ಎಷ್ಟು ವರ್ಷ ಬದುಕಿದವನು. వాళ్ళ ముత్తాత పేరు హనోక్. హనోకు దేవునితో కూడా నడిచిన మనిషి. ಹನೋಕನು ದೇವರೊಟ್ಟಿಗೆ ನಡೆದಂತ ಮನುಷ್ಯನು. నోవాకు ఒక నాన్న పేరు? నోహ ತಂದೆ ಹೆಸರು ఆడే ఉంటే తీసి చూస్తే అదేకే ఏదో అల్లే ఇರುತ್ತೆ ನೋಡಿ. డిక్షనరీలో పుట్టి వెతికేటట్టు చూస్తున్నారు. ఆడే ఉంది, చుట్టూ తీసి చదవండి. నోవా ఒక నాన్న పేరు లెమెక్ కదా, చెప్పండి ఏం పేరు? లెమెక్. లెమెకు నోవా నాన్న పేరు. నోహ ತಂದೆ ಹೆಸರು లెమెక్. వాళ్ళ తాత పేరు వచ్చి మెతుషెల. ಅವರ ತಾತನ ಹೆಸರು ಮೆತುಶೆಲ. వాళ్ళ ముత్తాత పేరు వచ్చి హనోక్. ముత్తజ్జను ಹನೋಕನು. హనోకు దేవునితో కూడా నడిచినాడంట. ಹನೋಕನು ದೇವರೊಟ್ಟಿಗೆ ನಡೆದವನಂತೆ. ఎట్లా నడిచింటాడు? ಯಾವ ರೀತಿಯಾಗಿ ನಡೆದಿರ್ಬೋದು? దేవుడు తెలిస్తే కదా నడిచేదానికి. దేవుడు ಗೊತ್ತಿದ್ರೆ ತಾನೇ ನಡೆಯೋದಿಕ್ಕೆ. 300 సంవత్సరాలకు పైగా వాళ్ళ తాతగారు దేవునితో నడిచినాడంట. 3 ವರ್ಷ దేవురొట్టిగా ನಡೆದಿದ್ದಾనంತೆ. అట్లే నడుచుకుంటూ మరణం లేకుండా, సమాధి లేకుండా అట్లే పరలోకానికి వెళ్ళిపోయినాడు, తీసుకెళ్ళిపోయాడు దేవుడు. అదే నడీతా సమాధి ఇల్దిర పరలోకಕ್ಕೆ ಹಂಗೆ ನಡ್ಕೊಂತ ಹೋಗ್ಬಿಟ್ನಂತೆ. మీరు 5వ అధ్యాయం చూడండి. 5వ అధ్యాయం ఆదికాండం 5వ అధ్యాయం. ఆదికాండ 5ನೇ అధ్యాయ. ఆదికాండము 5వ అధ్యాయం. ఆదికాండ 5ನೇ అధ్యాయ చదవండి. 21, 21. సరే 20 ఎక్కడమా? 23 లేదా చదవండి 22 చదవండి. నోవాహు హనోకు మెతుషెలను కనిన తరువాత
300 ఏళ్ళు దేవునితో కూడా నడిచాను. అతనికి భార్య ఉన్నాయి, పిల్లలు ఉన్నారు. ಅವ್ರಿಗೆ ಆತನಿಗೆ ಹೆಂಡತಿ ಇದ್ದಾರೆ, ಮಕ್ಕಳು ಇದ್ದಾರೆ. భార్య, పిల్లలు, కుటుంబం ఉంది. ಭಾರ್ಯ, ಹೆಂಡತಿ, ಮಕ್ಕಳು, ಕುಟುಂಬ ಇದೆ. ఆయన దేవునితో నడుస్తున్నాడు. ಆದ್ರೂ ದೇವರೊಟ್ಟಿಗೆ ನಡೀತಾ ಇದ್ದಾನೆ. కుటుంబంతో కూడా ఉంటున్నాడు. ಕುಟುಂಬದ ಜೊತೆಯಲ್ಲೇ ಇದ್ದಾನೆ. ఇప్పుడు చాలా మంది కుటుంబంతో ఉండలేక అయ్యో నడవలే, మా పిల్లలు సరిలే, మా భార్య సరిలే, మా భర్త సరిలే అంటూ ఉంటారు. ಅರೆ ತುಂಬಾ ಜನ ನಮ್ಮ ಹೆಂಡತಿ ಸರಿ ಇಲ್ಲ, ನಮ್ಮ ಗಂಡ ಸರಿ ಇಲ್ಲ, ನಮ್ಮ ಮಕ್ಕಳು ಸರಿ ಇಲ್ಲ ಅಂತ ಹೇಳ್ತಾ ಇರ್ತಾರೆ. నేనేమో దేవుళ్ళు నడిచేదానికి వెళ్తా ఉంటే ನಾನೇನೋ ದೇವರೊಟ್ಟಿಗೆ ನಡಿಬೇಕಂತ ಹೋಗ್ತಾ ಇದ್ರೆ మా భార్య సైతానే నిలబడుతుంది. ನಮ್ಮ ಹೆಂಡತಿ ಸೈತಾನಾಗಿ ನಿಲ್ಲುತ್ತೆ. నిజమేనా? ನಿಜನೇನಾ? మా భర్త సైతాన్ లాగా అడ్డం వస్తుంటాడు. ನನ್ನ ಯಜಮಾನ ಸೈತಾನ್ ತರ ಅಡ್ಡ ಬರ್ತಾನೆ. మా పిల్లలు దయ్యాల్లాగా తయారయ్యారు, ನನ್ನ ಮಕ್ಕಳು ದೇವಗಳಾಗಿ ತಯಾರಾಗಿದ್ದಾರೆ అని అంటారు జనాలు. ಹಂಗ ಅಂತಾರೆ. నీ మనసు శుద్ధిగా ఉంటే, ಮನಸ್ಸು ಶುದ್ಧಿಯಾಗಿದ್ರೆ, నువ్వు కరెక్ట్ గా ఉంటే, ಕರೆಕ್ಟ್ ಆಗಿದ್ರೆ, నువ్వు నేరుగా ఉంటే, ನೀನು ಯಥಾರ್ಥವಾಗಿದ್ರೆ వాళ్ళు నేను చేయరు. ಅವ್ರು ನಿನ್ನೇನು ಮಾಡಕ್ಕಾಗಲ್ಲ. హాయిగా వెళ్తా ఉంటావు. ಹಾಯಾಗಿ ಹೋಗ್ತಾ ಇರ್ತೀವಿ. ఒకవేళ వాళ్ళకి మిస్ అండర్స్టాండింగ్ అయినా, ಆದ್ರೆ ಒಂದ್ ವೇಳೆ ಅವ್ರಿಗೆ ಮಿಸ್ಅಂಡರ್ಸ್ಟ್ಯಾಂಡಿಂಗ್ ಆದ್ರೆ వాళ్ళు మళ్ళీ తెలుసుకుంటారు. ಮತ್ತೆ ಅವ್ರು ತಿಳ್ಕೊಂತಾರೆ. మా డాడీ నడిచింది చాలా మంచి రూటు. ಅವ್ರು ನಮ್ಮ ತಂದೆ ನಡೆದಿರೋದು ಒಳ್ಳೆ ಮಾರ್ಗ. అబ్రహాం కూడా అట్లాంటి వాడే. ಅಬ್ರಹಾಮನು ಸಹ ಆ ರೀತಿ ಅಂತ తాను దేవుడి మార్గంలో నడిచి తన పిల్లలకి బోధించేవాడు. ತಾನು ದೇವರ ಮಾರ್ಗದಲ್ಲಿ ನಡೆದು ತನ್ನ ಮಕ್ಕಳಿಗೂ ಸಹ ಬೋಧಿಸ್ತಾ ಬಂದಿದ್ದಾನೆ. హనోకు దేవునితో నడిచినాడంట. ಅನೋಕನು ದೇವರೊಟ್ಟಿಗೆ ನಡೆದವನಂತೆ. మనం కూడా ಸಹ ನಡೀలేదు. నడుస్తలేదు. ಇದರಲ್ಲಿ ಯಾವ ಇಲ್ಲ. అలాంటి అనుభవంలోకి తీసుకొచ్చేదానికి ప్రభు ఈ లోకానికి వచ్చాడు. ಆ ರೀತಿಯ ಇರುವುದಕ್ಕೆ ಕರ್ತನು ಈ ಲೋಕಕ್ಕೆ ಬಂದಿದ್ದಾನೆ. ఎట్లా నడుస్తారు? ఏ ರೀತಿಯಾಗಿ ನಡೀತೇವೆ? ఎట్లా నడుచుకోగలము? ఏ ರೀತಿಯಾಗಿ ನಡಿಬೇಕು ನಾವು? ముందు దేవునితో నడవాలంటే, ಮುಂಚೆ ನಾವು ದೇವರೊಟ್ಟಿಗೆ ನಡಿಬೇಕು ಅಂದ್ರೆ ముందు మనం నీతిమంతులు కావాలి, ಮುಂಚೆ ನಾವು ನೀತಿಮಂತರಾಗ್ಬೇಕು, పరిశుద్ధులు కావాలి, ಪರಿಶುದ್ಧರಾಗಬೇಕು, యథార్థవంతులు కావాలి. ಯಥಾರ್ಥ ಉಳ್ಳವರಾಗಬೇಕು. లోకమే చెడిపోయి ఒక పక్క ఉంటే ఈయన ఒక్కడు మాత్రం ఎట్లా ఉండగలిగాడు? ಲೋಕವೇ ಕೆಟ್ಟು ಹೋಗಿದ್ರೆ ಒಳ್ಳೇದಾಗಿ ಇವನು ಒಬ್ಬನೇ ఏ ರೀತಿಯಾಗಿದ್ದ? మీరుండలేరా? ನೀವಿರಕ್ಕಾಗಲ್ವಾ? మీరుండలేరా? ನೀವಿರಕ್ಕಾಗಲ್ವಾ? మీరుండలేరా? ನೀವಿರಕ್ಕಾಗಲ್ವಾ? ఉండేకి అవుతుంది. ಇರಕ್ಕಾಗುತ್ತೆ. ఎవరు సాయం కావాలి నీకు? ಯಾರು ಸಹಾಯ ಬೇಕು? నేను నీతిమంతుడిగా తీర్చేది ఎవరు? ನಿನ್ನ ನೀತಿಮಂತನಾಗಿ ಬದಲಾಯಿಸೋದು ಯಾರು? చదువుదాం. రోమిలికి రాసిన పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం. ನೋಡೋಣ. ರೋಮಾಪುರದವರು ಬರೆದ ಪತ್ರಿಕೆ 5ನೇ ಅಧ್ಯಾಯ 1వ వచనం. 1ನೇ ವಚನ. యేసు ప్రభు మీద విశ్వాసముంచుడు ద్వారా, యేసు ప్రభు ద్వారా విశ్వాసముంచుడు ద్వారా, ಯೇಸು ಕ್ರಿಸ್ತನ ಮೇಲೆ ವಿಶ್ವಾಸವಿಟ್ಟುವುದರಿಂದ, ఆయన మీద నమ్ముట ద్వారా, ಆತನ ನಂಬಿದ್ರಿಂದ దానికి ప్రతిఫలం ఏమిటంట? ಅದಕ್ಕೆ ಪ್ರತಿಫಲ ಏನಂದ್ರೆ నీతిమంతులుగా తీరుస్తాడంట. ನೀತಿಮಂತರಾಗಿ ಬದಲಾಯಿಸ್ತಾನೆ. ఏమని నమ్మాలి? ಏನಂತ ನಂಬಬೇಕು? ఏమని విశ్వాసం ఉంచాలి? ಏನಂತ ವಿಶ್ವಾಸ ಇಡಬೇಕು? ఆయన ప్రభు అని, ಆತನು ಕರ್ತನು ಅಂತ, ఆయన రక్షకుడు అని, ಆತನು ರಕ್ಷಕನು ಅಂತ, ఆయన నా పాపం నుండి విడిపించుటకు వచ్చినాడు అని, ಆತನು ನಮ್ಮ ಪಾಪಗಳಿಂದ ಬಿಡಿಸುವುದಕ್ಕೆ ಬಂದಿದ್ದಾನೆ ಅಂತ నమ్మితే, ನಂಬಿದ್ರೆ, ఆయన నిజంగా నా పాపాల నుంచి రక్షిస్తాడని నువ్వు ఒప్పుకుంటే, ಆತನು ನನ್ನ ಪಾಪಗಳಿಂದ ರಕ್ಷಿಸ್ತಾನಾದ್ರೆ ನೀವು ಒಪ್ಕೊಂಡ್ರೆ, సమస్త దుర్నీతిని కడిగిపేసి ಸಮಸ್ತ ದುರ್ನೀತಿ ನಿನ್ನಿಂದ ತೊಲಗಿಸಿ నీతిమంతుడిగా మారుస్తాడు. ನೀತಿಮಂತನಾಗಿ ಬದಲಾಯಿಸ್ತಾನೆ. ఆయన శిలువలో కాచిన పరిశుద్ధమైన రక్తం, ಆತನು ಶಿಲುಬೆಯಲ್ಲಿ ಸುರಿಸಿದಂತ ಪರಿಶುದ್ಧ ರಕ್ತದಿಂದ మనం ఒప్పుకుంటే, ನಾವು ಒಪ್ಕೊಂಡ್ರೆ, నాలో నీతి లేదు ప్రభువా, ನನ್ನಲ್ಲಿ ನೀತಿ ಇಲ್ಲ ಕರ್ತನೆ, నాలో పరిశుద్ధత లేదు, ನನ್ನಲ್ಲಿ ಪರಿಶುದ್ಧತೆ ಇಲ್ಲ, నన్ను కడిగి పవిత్రపరచు అంటే, ನನ್ನು ತೊಳೆದು ಪರಿಶುದ್ಧ ಪಡಿಸು ಅಂತ ಕೇಳಿದ್ರೆ, కనబడని రక్తం, ಕಾಣಿಸ್ತಿರೋಂತ ರಕ್ತ విశ్వాసము ద్వారా ವಿಶ್ವಾಸದಿಂದ నీ తలంపులను, ನಿನ್ನ ಒಳ ಸಂಚುಗಳನ್ನು, నీ చూపులను, ನಿನ್ನ ದೃಷ್ಟಿಯನ್ನು, నీ మనసుని, ನಿನ್ನ ಮನಸ್ಸನ್ನು, నీ హృదయాన్ని, ನಿನ್ನ ಹೃದಯವನ್ನು, నీ నడక పడకని ನಿನ್ನ ನಡತೆ ಮಲಗುವ ಹಾಸಿಗೆಯನ್ನು కడిగి పవిత్ర పరిశుద్ధపరుస్తాడు. ಕಡಿಗಿ ತೊಳೆದು ಪರಿಶುದ್ಧಪಡಿಸ್ತಾನೆ. ఎవరి రక్తం? ಯಾರ ರಕ್ತ? యేసు క్రీస్తు రక్తం. ಯೇಸು ಕ್ರಿಸ್ತನ ರಕ್ತ. సరే, కడిగినాడు, శుభ్రమయ్య ಸರಿ, అనుకుంటాం. ತೊಳೆದಿದ್ದಾರೆ, ಶುದ್ಧಿ ಆಗಿದಾರ ಅನ್ಕೋಣ. మరలా మనం లోకంలో నడవాల. ಮತ್ತೆ ನಾವು ಲೋಕದಲ್ಲಿ ನಡಿಬೇಕು. ఇదిగో మనకు దేవుని మాటలు ఇచ్చాడు, ಇಲ್ಲಿ ನೋಡಿ, ನಾವು ದೇವರ ವಾಕ್ಯವನ್ನು నీతి ಕೊಟ್ಟಿದ್ದಾನೆ. కలిగిన మాటలు ఇచ్చాడు. ನೀತಿ ಉಳ್ಳ ಮಾತನ್ನು ಕೊಟ್ಟಿದ್ದಾನೆ. ఈ మాటలు ప్రతిరోజు చదువుకోవచ్చు, ಈ ಮಾತುಗಳು ಪ್ರತಿ ದಿನವೂ ಓದ್ಬೋದು, ధ్యానించవచ్చు, ಜ್ಞಾನಿಸ್ಬೋದು, బోధ వినొచ్చు,
ಬೋಧನೆ ಕೇಳ್ಬೋದು. ఈ మాటలు నీతి కలిగిన మాటలు మనలను కాపాడుతుంది. ಈ ನೀತಿ ಉಳ್ಳ ಮಾತುಗಳು ನಮ್ಮನ್ನ ಕಾಪಾಡುತ್ತೆ. నిన్ను శుద్ధి చేసే రక్తం, నిన్ను ಶುದ್ಧಿಪಡಿಸುವಂತ ರಕ್ತ, నిన్ను కాపాడి నీతిగా నడిపించే వాక్యం, ನಿನ್ನ ಕಾಪಾಡಿ ನೀತಿಯಾಗಿ ನಡೆಸುವಂತ ವಾಕ್ಯ. 119 కీర్తన 105 వచనం, 119ನೇ ಕೀರ್ತನೆಗಳು 105 105 వచనం. నీ వాక్యము నా పాదాలకు దీపం. దేవుని మాటలు మన పాదాలకు దీపం అంట, వెలుగై ఉందంట. ದೇವರ ವಾಕ್ಯವು, ನಿನ್ನ ವಾಕ್ಯವು ನನ್ನ ಕಾಲಿಗೆ ದೀಪವು, ನನ್ನ ದಾರಿಗೆ ಬೆಳಕಾಗಿದೆ. చీకట్లో నడవకుండా ಕತ್ತಲಲ್ಲೇ ನಡೆದಿರಂಗೆ. చీకట్లో ఎవరు నడుస్తారు? ಕತ್ತಲಲ್ಲಿ ಯಾರು ನಡೀತಾರೆ? మీకు తెలిసిన ప్రకారంగా చీకట్లో ఎవరు నడుస్తారు? ನಿಮಗೆ ಗೊತ್ತಿರೋ ಪ್ರಕಾರ ಕತ್ತಲಲ್ಲಿ ಯಾರು ನಡೀತಾರೆ? దొంగ పనులు చేసే వాళ్ళంతా చీకట్లోనే చేసేది. ಈ ಕಳ್ತನ ಮಾಡೋರೆಲ್ಲರೂ ಸಹ ಈ ರಾತ್ರಿ ಹೊತ್ತೇ ಮಾಡೋದು. అర్థమవుతుందా? ಅರ್ಥ ಆಗುತ್ತಾ? చూడు, కొంతమందికి బాగా వెలిగింది, నవ్వుతున్నారు. ಇವಾಗ ನೋಡಿ, ಸ್ವಲ್ಪ ಜನಕ್ಕೆ ಅದು ಗೊತ್ತಾಯ್ತು. దొంగ పనులు చేసే వాళ్ళకి చీకట్లో స్టార్ట్ చేస్తారనమాట. ಈ ಕಳ್ಳ ಕೆಲಸ ಮಾಡೋರೆಲ್ಲ ನೋಡಿ ನಗು ಬರುತ್ತಂತೆ. దొంగలు గాని, ಕಳ್ಳರಾಗ್ಲಿ, తాగుబోతులు గాని, ಹುಡುಗರಾಗ್ಲಿ, ప్యాకాటోలు గాని, ప్యాకాట ಈ ಕಾರ್ಡ್ಸ್ ಆಡೋರು, ఏ అంటారు, జూజాడోరు. మంచి ట్రాన్స్లేషన్ దొరికినావు నాకు. నువ్వు అప్పుడే చేస్తారు అవన్నీ, అవాగ్లే మారుతారు అವೆಲ್ಲ చీకట్లోనే, కత్లల్లే. పెద్ద పెద్ద చదువుకున్న వాళ్ళు కూడా సరే, ತುಂಬಾ ಓದಿರೋರು ಸಹ. నేను 2003-4 సంవత్సరాల్లో 2003-4 ವರ್ಷದಲ್ಲಿ లీలా ప్యాలెస్ అని మురుగేష్ పాలెం దగ్గర ఉంటది, 7 స్టార్ హోటల్. ಲೀಲಾ ಪ್ಯಾಲೇಸ್ ಎಂಬುಟ್ಟು HL ರೋಡ್ ಅಲ್ಲಿ ಇರುತ್ತೆ. ಅದು పాత ఎయిర్పోర్ట్ రోడ్, ಹಳೆ ಏರ್ಪೋರ್ಟ್ ರೋಡ್, బెంగళూరులో. ಬೆಂಗಳೂರಲ್ಲಿ. అప్పుడు నేను అక్కడ 7 కిచెన్స్ ఉంటాయి, 7 కిచెన్లు ఉంటాయి. ಅಲ್ಲಿ 7 ಅಡಿಗೆ ಕೋಣಗಳು ಇರ್ತವೆ. మెయిన్ కిచెన్ లో స్విమ్మింగ్ పూల్ ఉంటది. ಮೇನ್ ಕಿಚನ್ ಅಲ್ಲಿ ಸ್ವಿಮ್ಮಿಂಗ್ ಪೂಲ್ ಇರುತ್ತೆ. అక్కడ నేను వర్క్ చేస్తాను. ಅಲ್ಲಿ ನಾನು ಕೆಲಸ ಮಾಡ್ತಾ ಇದ್ದೆ. నేనేం కుక్ కాదు, అంత పెద్ద దాంట్లో కుక్ చేస్తాను. ಕುಕ್ ಅಂದ್ರೆ ನಾಯಿ ಅಲ್ಲ, ಭಟ್ರು. ಅದೇ ಕನ್ನಡలో. వాళ్ళు తయారు చేసినాక వాళ్ళకి చిన్న చిన్న గిన్నెలు, ప్లేట్లు, కప్పులు ఇవేళ ಅವರು ತಯಾರು ಮಾಡಾದ್ಮೇಲೆ ಚಿಕ್ಕ ಚಿಕ್ಕ ಕಪ್ಪು ಪ್ಲೇಟು ಕೊಡ್ಬೇಕು. అది కరెక్ట్ గా తీసియాలి నేను. ಅದು ಕರೆಕ್ಟ್ ಆಗಿ ತಕ್ಕೊಡ್ಬೇಕು. అక్కడ వేశారు కిచెన్ స్టోర్ లో నేను పనిచేస్తున్నా. ಆ ಕಿಚನ್ ಸ್ಟೋರ್ ಅಲ್ಲಿ ಇವ್ರನ್ನ ಅಕೌಂಟ್ ಅಲ್ಲಿ ಹಾಕಿದ್ದಾರೆ. మా కిచెన్ కి ఆపోజిట్ లో స్విమ్మింగ్ పూల్ ఉంది. ಆ ಕಿಚನ್ ಗೆ ಆಪೋಸಿಟ್ ಆಗಿ ಸ್ವಿಮ್ಮಿಂಗ್ ಪೂಲ್ ಇದೆ. రాత్రి అయితే అక్కడ పార్టీ జరుగుతుంది. ಅಲ್ಲಿ ರಾತ್ರಿ ಆದ್ರೆ ಅಲ್ಲಿ ಪಾರ್ಟಿ ನಡೆಯುತ್ತೆ. మేము ఇద్దరు మాట్లాడుకున్నాం, ఎట్లనే అలా పార్టీ లోపలికి వెళ్ళాలి అనుకున్నాం. ನಾವು ಇಬ್ರು ಮಾತಾಡ್ಕೊಂಡಿದ್ವಿ, ಹೆಂಗಾನ ಆಗ್ಲಿ ಆ ಪಾರ್ಟಿ ಒಳಗಡೆ ಹೋಗ್ಬೇಕು ಅಂತ. పైదారికి వదిలేదు సూపర్వైజర్ లో. ಹೋಗೋದಕ್ಕೆ ಸೂಪರ್ವೈಸರ್ಗಳು ಬಿಡಲ್ಲ. మా పనులేంటి, ನಮ್ ಕೆಲಸ ಏನು? ఆ పనులే చేసుకోవాలా, ಆ ಕೆಲಸನೇ ಮಾಡ್ಬೇಕು. మేము అటు ఇటు చేసి నైస్ గా స్విమ్మింగ్ పూల్ లోకి వెళ్ళిపోయినాం. ಹಂಗಿಂಗ್ ಮಾಡ್ಬಿಟ್ಟು ನೈಸ್ ಆಗಿ ಸ್ವಿಮ್ಮಿಂಗ್ ಪೂಲ್ ಹತ್ರ ಹೋಗ್ಬಿಟ್ವಿ. ఎలా ఉంటది అని, ఏ ರೀತಿಯಾಗಿರುತ್ತೆ ಅಂತ. అన్ని గుడ్డి దీపాలు, ಎಲ್ಲ ಚಿಕ್ಕ ಚಿಕ್ಕ ದೀಪ. గుడ్డి దీపం అంటే సగం లైట్ ఉంది, సగం లైట్ లేదు. ಆದ್ರೆ ಸ್ವಲ್ಪ ಬೆಳಕಿರುತ್ತೆ, ಸ್ವಲ್ಪ ಬೆಳಕಿರಲ್ಲ. సగం సగం ಜೀರೋ ಬಲ್ಬ್ ಅಂತಾರಲ್ಲ, అది ఇట్లేసారు ಹಿಂಗೆ. తర్వాత అక్కడికి వచ్చిన వాళ్ళంతా సగం సగం బట్టలే. ಅಲ್ಲಿಗೆ ಬಂದಿರೋರೆಲ್ಲರೂ ಆಫ್ ಬಟ್ಟೆ ಹಾಕೊಂಡಿರೋರೆ. ఎవరినైనా ఇట్లా రాసుకోవచ్చు, ఎవరినైనా ఇట్లా పూసుకోవచ్చు, ಯಾರನ್ನ ಉಜ್ಬೋದು, ಯಾರನ್ನ ಹಂಗ ಅನ್ಬೋದು. ఈ పనులు చేసేదానికి ఈ లైట్లా, ఈ పనులు చేసేదానికి ఈ లైట్లా అంటున్నా. ఈ ಕೆಲಸ ಮಾಡೋದಕ್ಕೆ ಈ ಬಲ್ಬ್ ಲೈಟ್ అంటే చూసినట్టే ఉంటది కానీ చూడనట్టే. ನೋಡ್ದಾಗಿರುತ್ತೆ, ಆದ್ರೆ ನೋಡೋದಿಲ್ಲ. మేము ఇవన్నీ చూసేసి భలే ఉంది, ನಾವ್ ಇವೆಲ್ಲ ನೋಡ್ಬಿಟ್ಟು ತುಂಬಾ ಚೆನ್ನಾಗಿದೆಯಲ್ಲ. మమ్మల్ని సూపర్వైజర్ చూసిండు, సూపర్వైజర్ ನಮ್ಮನ್ನ ಸೂಪರ್ವೈಸರ್ ನೋಡಿದ್ರು. చదువుకున్నాళ్ళు, మంచి చదువుకున్నాళ్ళు, ಒಳ್ಳೆ ವಿದ್ಯಾವಂತರು, ಓದಿರೋ ಅಂತ నాలెడ్జ్ ఉంది, ಒಳ್ಳೆ ಜ್ಞಾನ ಇರೋ, చదువు ఉంది, ಒಳ್ಳೆ ವಿದ್ಯೆ ಇದೆ. కంపెనీలు జరుగుతున్నాయి, కంపెనీలు నడిపిస్తారు. ಅವರು ದೊಡ್ಡ ದೊಡ್ಡ ಕಂಪನಿಗಳನ್ನು ಸಹ ನಡೆಸಂತವ್ರು. రాత్రులు ఏం పని, ರಾತ್ರಿಯಲ್ಲಿ ಏನ್ ಕೆಲಸ? ఇప్పుడు పబ్ తయారయ్యింది. పబ్ అది తెలిసే వరకనే అంటే తెలుసు చాలా మందికి. ಗೊತ್ತು. ఆడుగుడు అంతే, అది రాత్రుల్లోనే జరిగేది అవన్నీ. ಅವೆಲ್ಲ ರಾತ್ರಿಯಲ್ಲೇ ನಡೆಯುವಂಥದ್ದು. ఒక సేవకుడు మీటింగ్ అయిపోయిన తర్వాత, ಒಬ್ಬ ಸೇವಕನು ಮೀಟಿಂಗ್ ಆದ್ಮೇಲೆ బయట వస్తున్నాడంట, ಆಚೆ ಬರ್ತಾ ಇದ್ದಾನೆ. అక్కడ పెద్ద సౌండ్, ఏంటి సౌండ్ అంటే పబ్ అన్నారంట. ಅಲ್ಲಿ ದೊಡ್ಡ ಸೌಂಡ್ ಬರ್ತಾ ಇತ್ತಂದ್ರೆ ಏನು ಅದಂತ ಕೇಳಿದಾಗ ಅದು ಪಬ್ ಅಂತ ಹೇಳಿದ್ರಂತೆ.
ఇట్లా పెద్ద బోర్డు, ಇದೊಂಥರ ಒಂದು ದೊಡ್ಡ ಬೋರ್ಡ್ ಇತ್ತು, ఫ్రీ హగ్ ఫ్రీ కిస్ అని పెట్టారు. ಫ್ರೀ ಹ್ಯಾಂಡ್ ಫ್ರೀ ಕಿಸ್. రాత్రిలో ರಾತ್ರಿಯಲ್ಲಿ ఫ్రీ హగ్ ఫ్రీ కిస్. ಫ್ರೀ ಹಗ್ ಫ್ರೀ ಕಿಸ್ తప్పులు గా అనుకోవద్దని జరుగుతుంది ఇట్లాంటివన్నీ. ನಡೀತಾ ಇದೆ, ತಪ್ಪಲ್ಲ, ಇದು చదువుకున్న ನಡೀತಾ వాళ్ళే, ಇದೆ. డబ్బున్న వాళ్ళే. ದುಡ್ಡಿರೋ ಅಂತದ್ದೇ. ఇప్పుడు మనకి గ్రామాల్లో ఏం నేర్పించారంటే, ನಮಗೆ ಗ್ರಾಮದಲ್ಲಿ ಏನ್ ಕಳ್ಸಿದಾರೆ ಅಂದ್ರೆ, అరే వాడు చదువుకున్నాడు రా, ಅವನು ಓದಿರೋನು, వాడికి మంచి చెట్లు తెలుసు, ಅವನಿಗೆ ಒಳ್ಳೇದು ಕೆಟ್ಟದ್ದು ಗೊತ್ತು, ఎట్లా మాట్లాడాలా, ఏ ರೀತಿಯಾಗಿ ಮಾತಾಡಬೇಕು, ఎట్లా డ్రెస్లు వేసుకోవాలా, ఏ ರೀತಿಯಾಗಿ ಬಟ್ಟೆ ಹಾಕಬೇಕು. మనమైతే మోటోళ్ళమి, ನಾವೆಲ್ಲ ದಡ್ರು, చదువు లేని వాళ్ళమి, ವಿದ್ಯಾಭ್ಯಾಸ ఏం ಇಲ್ದಿರೋ మాట్లాడాలో తెలియదు, ಏನ್ ಮಾತಾಡ್ಬೇಕು ఎట్లా ಗೊತ್ತಿಲ್ಲ, డ్రెస్లు వేసుకోవాలో తెలియదు ನಾವು ఏ ರೀತಿ ರೆಡಿ ಆಗ್ಬೇಕು అని నేర్పించారు మాకు. ಅತನು ಕಳ್ಸಿಕೊಟ್ಟಿದ್ದಾನೆ ನಮ್ಗೆ. ఇప్పుడు చెడిపోయింది ఎవరు? ಇವಾಗ ಕೆಟ್ಟೋಗಿರೋರು ಯಾರು? ఇప్పుడు చెడిపోయింది ఎవరు? ಇವಾಗ ಕೆಟ್ಟೋಗಿರೋರು ಯಾರು? వేసుకుంటే టైట్ బట్టలు, ಹಾಕೊಂಡ್ರೆ ಟೈಟ್ ಬಟ್ಟೆ, లేదంటే సిరిగిపోయిన బట్టలు, ಇಲ್ಲ ಅಂದ್ರೆ ಅರ್ಧೋಗಿರೋ ಬಟ್ಟೆ, లేదంటే అక్కడక్కడ కనబడే బట్టలు, ಇಲ್ಲ ಅಂದ್ರೆ ಅಲ್ಲಲ್ಲಿ ಕಾಣಿಸೋ ಅಂತ ಬಟ್ಟೆ. మగవాళ్ళు ఎట్లా వేస్తున్నారు, ఆడపిల్లలు ఎట్లా వేస్తున్నారు. ಗಂಡಸರು ಅದೇ ತರ ಆಗ್ತಾ ಇದಾರೆ, ಹೆಣ್ಮಕ್ಳು అదే ತರ ಆಗ್ತಾ ಇದಾರೆ. అప్పుడు మా ఊర్లో ట్రంక్ పెట్ట లేకుండా బట్టలు సుట్టాడు పెట్టేవాళ్ళు. ಟ್ರಂಕ್ ಪೆಟ್ಟಿ ಇಲ್ದಿರ ಅವಾಗ ಬಟ್ಟೆ ಸುತ್ತಿ ಹಂಗಿಡೋರು. ఎలకలు వచ్చి కురికి వెళ్ళిపోయేవి, ಇಲಿಗಳು ಬಂದ್ಬಿಟ್ಟು ಕಚ್ಬಿಟ್ಟು ಹೋಗ್ಬಿಡವು, గతి లేకుండా వేసుకొని పోయేవాళ్ళం. ಗತಿ ಇಲ್ದಿರಂಗ್ ಹಾಕೊಂಡು ಹೋಗ್ಬೇಕಾಯ್ತು. ఇప్పుడు అట్లా ఎలకలు కొరకాల్సిన అవసరం లేదు. ಇವಾಗ ಇಲಿ ಕಚ್ಬೇಕಾಯ್ತು ಅವಶ್ಯಕತೆ ಇಲ್ಲ, వాళ్ళే కొరికి పెట్టి వేసుకుని వస్తారు. ಅವರೇ ಕಚ್ಬಿಟ್ಟು ಬೇಕಂದ್ರೆ ಹಾಕೊಂಬರ್ತಾರೆ. నోవాహు దినాల్లో ఇదే జరిగింది. ఇప్పుడు జరగలే, అప్పుడే జరిగింది ఇట్లాంటివన్నీ. ಇದು ನೋಹ ದಿನಗಳಲ್ಲಿ ಹಾಗೆ ನಡೀತು, ಇವಾಗಿನ ಕಾಲ ಅಲ್ಲ, ಆಗಿನ ಕಾಲದಲ್ಲೇ. ఎవరికి ఇష్టం వచ్చినట్లుగా వాళ్ళు వెళ్తున్నారు, ఎవరికి ఇష్టం వచ్చినట్లుగా వాళ్ళు ಯಾರಿಗೆ ಇಷ್ಟ ಬಂದಂಗೆ ಅವ್ರು ಹೋಗ್ತಾ ಇದ್ದಾರೆ. నోవాహు మాత్రం పోలేదు. ನೋಹ ಮಾತ್ರ ಹೋಗಿಲ್ಲ. నోవాహు నీతిగా ఉన్నాడు. ನೋಹ ನೀತಿಯಾಗಿದ್ದ. దేవుడు చూసి, నోవాహు నువ్వు నీతిగా ఉన్నావు కాబట్టి నీ భార్య నీకు ముగ్గురు 8 మంది ఒక ఓడ చేసుకో, నిన్ను భద్రంగా కాపాడుతాను. ದೇವರು ಆತನನ್ನು ನೋಡಿ ನೋಹ ಕುಟುಂಬವನ್ನು 8 ಜನನು ಅವ್ರನ್ನ ಹಡಗುನಲ್ಲಿ ಸೇರಿಸಿ ಅವ್ರನ್ನ ಭದ್ರವಾಗಿ ಕಾಪಾಡ್ದ. నేను నిన్ను కాపాడుతాను, ನಾನು ನಿನ್ನ ಕಾಪಾಡ್ತೇನೆ. వీళ్ళ మీద అందరికీ నా మాట వినడం లేదు. వీళ్ళు ಇವರೆಲ್ಲರೂ ನನ್ನ ಮಾತು ಕೇಳ್ತಾ ಇಲ್ಲ, వాళ్ళ ఇష్టానుసారంగా వెళ్ళిపోతున్నారు. ಅವ್ರ ಇಷ್ಟವಾಗಿ ಅವ್ರು ಹೋಗ್ತಾ ಇದ್ದಾರೆ. నాకు బాధేస్తుంది చాలా. ನನಗೆ ತುಂಬಾ ದುಃಖ ಆಗ್ತಾ ಇದೆ. వీళ్ళ పాపం ఆకాశాన్ని అంటుకుంటుందంట. ಇವರ ಪಾಪ ಆಕಾಶವು ಮುಟ್ಟಲ್ಪಡ್ತಾ ಇದೆ. అంత కోపం వచ్చింది దేవుడికి, ಅಷ್ಟು ಕೋಪ ಬಂದಿದೆ ಕರ್ತನಿಗೆ. ఒక నీతిమంతుడు ఒక పట్టణంలో ఒక ఊర్లో ఉంటే, ಒಬ್ಬ ನೀತಿಮಂತನು ಒಂದು ಪಟ್ಟಣದಲ್ಲಿ ಒಂದು ದೇಶದಲ್ಲಿ ಇದ್ದಾಗ ఆ ఇంటికి నెమ్మది, ಆ ಮನೆಗೆ ನೆಮ್ಮದಿ, ఆ కుటుంబానికి సమాధానం, ಆ ಮನೆಗೆ ಸಮಾಧಾನ. చూడండి, నోవాహుని అంటున్నారు, అయ్యా ఆయన మాకు ఎంత నెమ్మది ఇచ్చాడు ఆయన పుట్టి. ನೋಡಿ, ನೋವನ್ನು ಎಷ್ಟು ನೆಮ್ಮದಿ ಕೊಟ್ಟಿದ್ದಾನೆ ಅವನು ಹುಟ್ಟಿ. ఒకవేళ మనం గత దినాలు అట్లా ఉండకుండా పోవచ్చేమో గానీ, ಕೆಲವು ದಿನಗಳಲ್ಲಿ ನಾವು ಆ ತರ ಇಲ್ದಿರ ಹೋಗ್ಬೋದೇమೋ. ఇప్పుడు దేవుడు నిన్ను అలా చేయబోతాడు. ಆದ್ರೆ ದೇವರು ನಿನ್ನ ಆ ರೀತಿಯಾಗಿ నీ ద్వారా అనేకులకు సమాధానము, ನಿನ್ನಿಂದ ಅನೇಕರಿಗೆ ಸಮಾಧಾನ, నీ ద్వారా అనేకులకు నెమ్మది, ನಿನ್ನಿಂದ ಅನೇಕರಿಗೆ ನೆಮ್ಮದಿ. దేవుడు నీలోకి వచ్చినప్పుడు, ದೇವ್ರು ನಿನ್ನ ಒಳಗೆ ಬಂದಾಗ, నువ్వు దేవుని మాటలు విన్నప్పుడు, ನೀನ್ ದೇವ್ರ ಮಾತು ಕೇಳಿದಾಗ, నువ్వు నీతి అనే మార్గంలో నడిచినప్పుడు, ನೀತಿಯನ್ನ ಮಾರ್ಗದಲ್ಲಿ ನೀನು నువ్వు ನಡೆದಾಗ, పరిశుద్ధమైన మార్గంలో నడిచినప్పుడు, ನೀನು ಪರಿಶುದ್ಧವಾದ ಮಾರ್ಗದಲ್ಲಿ ನಡೆದಾಗ, ప్రజలకు క్షేమాన్ని కలుగజేస్తుంది. ನೀನು ಪ್ರಜೆಗಳಿಗೆ ಕ್ಷೇಮವಾದ ಕೆಲಸಗಳನ್ನು ಮಾಡಿದಾಗ, పెద్దోళ్ళు నేర్చుకోవాల్సింది ఇదే, ದೊಡ್ಡವರು ಕಲಿಬೇಕಾಗಿದ್ದಿದೆ. చిన్నపిల్లలకు నేర్పించాల్సింది ఇట్లాంటివే. ಚಿಕ್ಕ ಮಕ್ಕಳಿಗೆ ಕಲಿಸ್ಬೇಕಾಗಿರೋಂಥದ್ದು ಇಂಥ ಮಾತೆ. ఎట్లా ఆయన మార్గాన్ని నడిచాడు, ఏ ರೀತಿಯಾಗಿ ಆತನ ಮಾರ್ಗದಲ್ಲಿ ನಡೆದಿದ್ದಾನೆ. నడిచేదానికి ముందు మనం నీతిమంతులం కావాలి. ನಾವು ನಡೆಯುವುದಕ್ಕೆ ಮುಂದೆ ನಾವು ನೀತಿಮಂತರಾಗಬೇಕು. నీతిమంతులు అంటే ఎవరు? ನೀತಿಮಂತರಂದ್ರೆ ಯಾರು? ఎట్లా ఉంటారు? పోనీ ఏ ರೀತಿಯಾಗಿರ್ತಾರೆ? మౌనంగా ఉంటారా? మౌನವಾಗಿರ್ತಾರ? ఎవరేం కొట్లాడుకున్నా, ఏమి గొడవ చేసుకున్నా సైలెంట్గా ఉంటారా? ಯಾರನ್ನ ಗಲಾಟೆ ಮಾಡ್ಕೊಂಡ್ರು ಸೈಲೆಂಟ್ ಆಗಿರ್ತಾರ? ఎవరు తంటకుపోకుండా మౌనంగా వెళ్తారా? ಇಲ್ಲ, ಯಾರ ತಂಟೆಗೂ ಹೋಗ್ದಿರಂಗೆ ಮೌನವಾಗಿ ಹೋಗ್ಬಿಡ್ತೀರಾ? బైబిల్లో నీతిమంతులు ఎలా ఉంటారని వాళ్ళ గుణ లక్షణాల గురించి చెప్తుంది. ಪರಿಶುದ್ಧ ಗ್ರಂಥದಲ್ಲಿ ನೀತಿಮಂತರು ಹೇಗಿರ್ತಾರೋ ಅಂತ ಹೇಳಲ್ಪಟ್ಟಿದೆ. ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 20వ వచనం. ಪ್ರಸಂಗಿ 7ನೇ ಅಧ್ಯಾಯ, ఎక్లెసియాస్టెస్ చాప్టర్ 7 వర్స్ 20. 7ನೇ అధ్యాయ 20ನೇ వచనం, 20వ వచనం చదవండి. పాపము చేయక, ಪಾಪ ಮಾಡದೆ మేలు చేయుచుండు ಧರ್ಮವನ್ನೇ ಆಚರಿಸುತ್ತಿರುವ నీతిమంతుడు లేడు. ನೀತಿಮಂತನು ಇಲ್ಲ. అప్పుడు నీతిమంతుడు ఎవరు? ಅವಾಗ ನೀತಿಮಂತನು ಯಾರು? మీరే చెప్పండి. ನೀವೇ ಹೇಳಿ. పాపము చేయనివాడు.
ಪಾಪವನ್ನು ಮಾಡದಿರಂತವನು, మేలు చేసేవాడు ಮೇಲನ್ನು ಮಾಡುವಂತವನು నీతిమంతుడు. ನೀತಿಮಂತನು. నీతిమంతుడు ఎవరు చెప్పండి? ನೀತಿಮಂತರು ಯಾರು ಹೇಳಿ? పాపం చేస్తాడా? ಪಾಪ ಮಾಡ್ತಾರ అంటే మన భాషలో తప్పు చేస్తాడా? ನಮ್ಮ ಭಾಷೆಯಲ್ಲಿ ತಪ್ಪು ಮಾಡೋದ? మరి ఇంకేం చేస్తాడు? ಇನ್ನೇನ್ ಮಾಡ್ತಾನೆ? మేలు చేస్తాడు. ಮೇಲ್ ಮಾಡುವಂತದ್ದು. భార్యకు మేలు, ಎಂಟಿಗೆ ಮೇಲ್ ಮಾಡೋದು, భర్తకు మేలు, ಗಂಡನಿಗೆ ಮೇಲ್, పిల్లలకు మేలు, ಮಕ್ಕಳಿಗೆ ಮೇಲ್ ಮಾಡೋದು, బంధువులకు మేలు చేసేవాడు, ಬಂಧುವಿಗೆ ಮೇಲ್ ಮಾಡೋದು. సమాజంలో మనుషుడికి మేలు చేసేవాడు నీతిమంతుడు. ಸಮಾಜದಲ್ಲಿ ಮನುಷ್ಯರನಿಗೆ ಮೇಲ್ ಮಾಡುವವನು ನೀತಿಮಂತನು. కీడు చేసేవాడు కాదు నీతిమంతుడు. ಕೀಲಿ ಮಾಡೋದವನಲ್ಲ ನೀತಿಮಂತನು. పాపం చేసేవాడు కాదు నీతిమంతుడు. ಪಾಪ ಮಾಡದವನಲ್ಲ ನೀತಿಮಂತನು. మనం చాలా అందరికీ, మనమే కాదు అందరూ అది చెప్పే సాకులు చెప్పేది ఇవే. ನಾವೇ ಅಲ್ಲ, ಅನೇಕರು ಹೇಳುವಂತ వాళ్ళు వచ్చినని పాడు చేశారు, వీళ్ళు వచ్చినని పాడు చేశారు, వాళ్ళు వచ్చినని పాడు చేశారు, చాలా బాగున్నాను చెప్పుకుంటా ఉంటాం మనం. ಅವ್ರು ಬಂದು ನನ್ನ ಹಾಳು ಮಾಡಿದ್ರು, ಇವ್ರು ಬಂದು ನನ್ನ ಹಾಳು ಮಾಡಿದ್ರು, ಅದಕ್ಕಿಂತ ಮುಂಚೆ ನಾನು ಅಷ್ಟು ಪರಿಶುದ್ಧವಾಗಿದ್ದೆ ಅಂತ ಹೇಳ್ಕೊಂತಾರೆ. అట్లా వాళ్ళ మీద వీళ్ళ మీద నెట్టేయడమే, ಅವ್ರವ್ರ ಮೇಲೆ ಹಾಕ್ಬಿಡೋದೆ. నిజంగా నువ్వు తెలిసిన తర్వాత, ನಿಜವಾಗಿ ನೀನು ತಿಳ್ಕೊಂಡ್ಮೇಲೆ నువ్వు పాపం చేయకూడదు, ನೀನು ಪಾಪ ಮಾಡಬಾರ್ದು, తప్పు చేయకూడదు, ತಪ್ಪು ಮಾಡಬಾರ್ದು. అప్పుడు నీతిమంతుడు. ಅವಾಗ ನೀನು ನೀತಿಮಂತ. మేలు చేయాలి, ಮೇಲ್ ಮಾಡಬೇಕು, కీడు చేయకూడదు, ಕೆಟ್ಟದ್ ಮಾಡಬಾರ್ದು. యేసు ప్రభుని సిలువలు వేసేటప్పుడు, ಯೇಸು ಕ್ರಿಸ್ತನನ್ನ ಶಿಲ್ಬೆಗೆ ಹಾಕುವಾಗ యేసు ప్రభుని సిలువలే చంపేయండి అంటున్నారు. ಯೇಸು ಕ್ರಿಸ್ತನ ಶಿಲ್ಬೆಗೆ ಹಾಕ್ರಿ, ಸಾಯಿಸ್ಬಿಡಿ ಅಂತ ಹೇಳ್ತಾ ಇದ್ದಾರೆ. ఆయన జడ్జిమెంట్ ఇచ్చి ఆయన అంటున్నాడు, ఈయన ఏ నేరం కనబడలేదు అంటాడు ఆయన. ಅಲ್ಲಿ ಜಡ್ಜ್ಮೆಂಟ್ ಮಾಡೋ ಅಂತವನು ಯಾವುದು ಒಂದು ಕೆಟ್ಟದ್ದು ಕಾಣಿಸ್ತಾ ಇಲ್ಲ, ఈలో ఏ నేరము కనబడటం లేదు, ಈತನಲ್ಲಿ ತಪ್ಪು ಸಹ ನನಗೆ ಕಾಣಿಸ್ತಾ ಇಲ್ಲ. ఎందుకేయాలి చంపాలి అంటున్నాడు. ಏನಕ್ಕಪ್ಪ ನಾನು ಸಾಯಿಸ್ಬೇಕು ಅಂತ అప్పుడు నీతిమంతుడు అంటే ఏమర్థం? ಅವಾಗ ನೀತಿಮಂತನಂದ್ರೆ ಏನ್ ಅರ್ಥ? చెప్పండి, ఏమర్థం? అందరూ చెప్పండి, ಎಲ್ಲರೂ ಹೇಳಿ. అది గుర్తుండని చెప్పండి. ఏ నేరం లేనివాడు, ಯಾವ ಪಾಪವೂ ಇಲ್ದಿರ, ఏ తప్పులు లేనివాడు, ಯಾವ ತಪ್ಪು ಇಲ್ದಿರ ಅಂತವನು ನೀತಿಮಂತ. అర్థమవుతుంది కదా మీకు అందరికి? వీళ్ళు నీతిమంతులు, మౌనంగా ఉండేవాళ్ళు కాదు నీతిమంతులు. మౌనವಾಗಿ ఇరోరు అಲ್ಲ నీతిమంతులు. అట్లా గుర్తుపెట్టుకోండి, మర్చిపోద్దండి. మళ్ళీ నేను అడుగుతాను, ఇವೆಲ್ಲ జ్ఞాపకం పెట్టుಕೊಳ್ಳಿ, ಮತ್ತೆ ನಾನು ಕೇಳ್ತೇನೆ. మత్తయి సువార్త 1వ అధ్యాయము 19వ వచనం. మత్తయిను బರೆದ ಸುವಾರ್ತೆ, చదవండి. మత్తయిను బರೆದ ಸುವಾರ್ತೆ 1వ అధ్యాయం 19వ వచనం. 1ನೇ ಅಧ್ಯಾಯ 19ನೇ ವಚನ. నీతిమంతుడు ఏం చేస్తాడు? నీతిమంతను ఏం ಮಾಡ್ತಾನೆ? వేరే వాళ్ళని అవమానపరచడు, ಬೇರೆ ಅವ್ರನ್ನ ಅವಮಾನ ಪಡಿಸಲ್ಲ. ఇప్పుడు మరియమ్మకి ప్రెగ్నెంట్ అయింది, మరియమ్మ ಗರ್ಭ ಧರಿಸಿದ. అది దేవుడు ఆమెకి దేవుని శక్తి ద్వారా గర్భం ధరించింది. ದೇವರ ಶಕ್ತಿಯಿಂದ మరియమ్మ ಗರ್ಭವತಿ. యేసేపుకి ఏమనిపించిందంటే, యేసేపನಿಗೆ ಏನು ಅನ್ನಿಸ್ತು ಅಂದ್ರೆ, నేను నా భార్యతో కూడుకోలేదు కదా, ನನ್ನ ಭಾರ್ಯನ ಹತ್ರ ನಾನು ಒಟ್ಟಾಗಿಲ್ವಲ್ಲ, ಸೇರಿಲ್ವಲ್ಲ, ఎట్లా గర్భవతి అయింది, ఏ ರೀತಿಯ ಗರ್ಭವತಿ ಆಯ್ತು? ఊరల్లో ఏం చేస్తారు? ಊರವರೆಲ್ಲ ಏನ್ ಮಾಡ್ತಾರೆ? మీరైతే ఏం చేస్తారు? ನೀವಾದ್ರೆ ಏನ್ ಮಾಡ್ತೀರಾ? ఇంకా బయటికి లాగి పంచాయతీ పెట్టి, ಇನ್ನು ಆಚೆಗೆ ಎಳ್ಕೊಂಬಂದು ಪಂಚಾಯತಿ ಎಲ್ಲ ಮಾಡಿ, ఆమెను ఊపిచ్చి తిట్టిపిచ్చి, రామాయణ బైసి, ఏమో చెప్పు, నీకు వచ్చింది చెప్పు. యేసేపు ఎందుకులే మనకి, ఆమె పాపములో ఆమె కర్మ పోతుందని నేను ఆమెని అవమానపరచొద్దు, వదిలేసుకుందాం అనుకున్నాడు. ಆ ಅಮ್ಮ ಪಾಪ ಮಾಡಿರೋದು ಅವರೇ ಅನುಭವಿಸ್ಲಿ, ನಾನು ಏನು ಬೇಡ, ಬಿಟ್ಟು ಹೋಗ್ಬಿಡೋಣ ಅಂದ್ಬಿಟ್ಟು ಅನ್ಕೊಂಡು. అప్పుడు నీతిమంతుల్లో ఏం లక్షణం ఉంది? ಅವಾಗ ನೀತಿಮಂತನಲ್ಲಿ ಏನ್ ಲಕ್ಷಣ ಇದೆ? వేరే వాళ్ళని ఏం చేయాలనుకుంటున్నారు? ಬೇರೆಯವ್ರನ್ನ ಏನ್ ಮಾಡ್ಬೇಕಂತಿದ್ದಾರೆ? అవమానపరుస్తారా? ಅವಮಾನ ಹೊಂದಿಸ್ತೀರಾ? మీరు అట్లనే చేస్తారా? ನೀವು ಆ ರೀತಿಯಾಗಿ ಮಾಡ್ತೀರಾ? మీరు చేస్తే నీతిమంతులు కాదు. ನೀವು ಮಾಡಿದ್ರೆ ನೀತಿಮಂತರಲ್ಲ. అవమానం అంటే వేరే వాళ్ళకు చెప్పడం కూడా అవమానమే. ಈ ಬೇರೆಯವ್ರಿಗೆ ಹೇಳೋದು ಸಹ ಅವಮಾನವೇ. వాడిట్లా వీడిట్లా, ಅವನಂಗೆ ಇವ್ರಿಂಗೆ చెప్పేయడం కూడా అవమానమే. ಅದು ಹೇಳೋದು ಸಹ ಅನುಮಾನವೇ. ఇది నీతిమంతుడు చేయడు. ಇದು ನೀತಿಮಂತರು ಮಾಡೋದಲ್ಲ. వేరే వాళ్ళు తప్పు చేసినా సరే, ಬೇರೆಯವರು ತಪ್ಪು ಮಾಡಿದ್ರು ಸಹ నాకెందుకు, నేను ఎందుకు వాళ్ళని అవమానపరచాలా, ನಾನೇನಕ್ಕೆ ಅವ್ರನ್ನ ಅವಮಾನ ಪಡಿಸ್ಬೇಕು? వాళ్ళకి అలాంటి బుద్ధి ఉంటుంది, ಅವ್ರಿಗೆ ಆ ರೀತಿ ಬುದ್ಧಿ ಇರುತ್ತೆ. ఇది మూడో బుద్ధి. మొదట పాపం చేయడు, ಮೊದಲನೇದಾಗಿ ಪಾಪ ಮಾಡಲ್ಲ, మేలు చేస్తాడు, ಒಳ್ಳೇದೇ ಮಾಡ್ತಾನೆ, అవమానపరచడు, ಅವಮಾನ ಪಡಿಸಲ್ಲ. చూడండి, ఇంకా చదువుదాం, చూడండి. ಬನ್ನಿ ಓದೋಣ. కీర్తన గ్రంథం 1వ అధ్యాయం 5వ వచనం. ಕೀರ್ತನೆಗಳು 1ನೇ అధ్యాయం 1ನೇ ಅಧ್ಯಾಯ 5వ వచనం. 5ನೇ ವಚನ.
పాపులు సభలో, సంఘములో, ఇంట్లో ఎవరుంటారంట? పాపులు నిలవరు. ನ್ಯಾಯ ವಿಚಾರಣೆಯಲ್ಲೂ ಪಾಪಾತ್ಮರು ನಿಲ್ಲುವುದಿಲ್ಲ. నీతిమంతుని సంఘములో, ನೀತಿಮಂತರ ಸಭೆಯಲ್ಲಿ, నీతిమంతుని కూటములో, ನೀತಿಮಂತರ ಸಭೆಗಳಲ್ಲಿ పాపులు నిలవరు. ಪಾಪ ಮಾಡದವರು ನಿಲ್ಲುವುದಿಲ್ಲ. వెళ్ళిపోతారు, ఉండరు వాళ్ళు. ಅವ್ರು ಇರಲ್ಲ, ಹೋಗ್ಬಿಡ್ತಾರೆ. వాళ్ళ సంఘం పాపం ఉండదు. ಅವ್ರ ಸಭೆ ನಿಲ್ಲಲ್ಲ. నీతిమంతుని గుడారంలో పాపం ఉండదు. ನೀತಿಮಂತರ ಗುಡಾರದಲ್ಲಿ ಪಾಪ ನಿಲ್ಲುವುದಿಲ್ಲ. నీతిమంతుని ఆఫీస్ గాని, కాలేజీ గాని, వర్క్ గాని, ఆఫీస్ గాని పాపం చేసేవారు ఉండరు. ನೀತಿಮಂತರ ಕಾಲೇಜ್ ಆಗ್ಲಿ, ನೀತಿಮಂತರ ಕೆಲಸ ಆಗ್ಲಿ, ನೀತಿಮಂತರ ಸಭೆಯಲ್ಲಿ ಯಾರು ಇರಲ್ಲ. ఆయన ఉండడు, ಆತನೂ ಇರಲ್ಲ. ಆತನೂ వేరే వాళ్ళని కూడా పాపంలో, తప్పులో ఉండనీయడు. ಪಾಪಗಳು ತಪ್ಪುಗಳು ಸಹ ಇರಕ್ ಬಿಡಲ್ಲ. ఆయనలో కూడా పాపంలో ఉండడు. ಆತನು ಪಾಪದಲ್ಲಿ ಇರಲ್ಲ. వేరే వాళ్ళని కూడా తప్పు జీవితంలో ఉండనీయడు. ಬೇರೆಯವ್ರನ್ನು ಸಹ ಕೆಟ್ಟ ನಡತೆಯಲ್ಲಿ ಬಿಡಕ್ಲ. ఇదే నీతిమంతుడికుండే స్వభావాలు. ಇದು ನೀತಿಮಂತನಿಗಿರುವಂತ ಸ್ವಭಾವ. ఇంకా నీతిమంతుడికి ఏముంటదంటే, ಇನ್ನ ನೀತಿಮಂತನಿಗೆ ಏನಂತಾನಂದ್ರೆ, లూకా సువార్త ಲೂಕ ಬರೆದ ಸುವಾರ್ತೆ 23వ అధ్యాయము 23ನೇ ಅಧ್ಯಾಯ 50-51 వచనాలు. 23:53. లూకా సువార్త 23 ಲೂಕ ಸುವಾರ್ತೆ 23 50-51. అదిగో నీతిమంతుడు అని ఒక యేసేపు. ನೀತಿಮಂತನನ್ನು ಒಬ್ಬ ಏಸೇಪನು. సద్దుకైలు పరిచయం చేసే ఆలోచనలు, ಸದ್ದುಕೈಯರು ಪರಿಸರ ಮಾಡುವಂತ ಯೋಚನೆಗಳು, వాళ్ళ కుట్రలు, ಅವ್ರ ಆಲೋಚನೆಗಳು, వాళ్ళ అబద్ధాలు, ಅವ್ರ ಸುಳ್ಳುಗಳು, వాళ్ళ అబద్ధ సాక్ష్యాలు, ಅವ್ರ ಅಬದ್ಧ ಸಾಕ್ಷಿಗಳು, దాంట్లో ఈయన ఏకీభవించడంట. ಇದರಲ್ಲಿ ಆತನು ಕೂಡುವುದಿಲ್ವಂತೆ. ఆ ఆలోచనలకి ఈయన ఒప్పుకోడు. ಆತನ ಆಲೋಚನೆಗಳಿಗೆ ಇವನು ಒಪ್ಪಲ್ಲ. నువ్వు సరిగ్గా ఆలోచించడం లేదు, ನೀನು ಸರಿಯಾಗಿ ಯೋಚನೆ ಮಾಡ್ತಾ ಇಲ್ಲ, నేను దానికి సహకరించను, ನಾನು ಅದಕ್ಕೆ ಸಮ್ಮತಿಸುವುದಿಲ್ಲ. అట్లాంటి వాడు నీతిమంతుడు. ಅಂತವನು ನೀತಿಮಂತನು. ఇంకా దేవుడి రాజ్యం ఎప్పుడు వస్తుందా? ಇನ್ನ ದೇವರ ರಾಜ್ಯ ಯಾವಾಗ ಬರುತ್ತಾ? దేవుడు ఎప్పుడు వస్తాడా? ದೇವ್ರು ಯಾವಾಗ ಬರ್ತಾನೆ? నేను దేవుని దగ్గరికి ఎప్పుడు వెళ్తానా? ನಾನು ದೇವ್ರ హత్ర ಯಾವಾಗ ಹೋಗ್ತೇನೆ? ఇట్లాంటి స్వభావం కలిగిన వాడు నీతిమంతుడు. ಈ ರೀತಿ ಸ್ವಭಾವ ಉಳ್ಳವನು ನೀತಿಮಂತನು. ఇప్పుడు మీరు చెప్పండి, నేను చెప్పేశాను, ఒక్కొక్కటి చెప్పుకోరండి. ಇವಾಗ ನಾನು ಹೇಳ್ಬಿಟ್ಟಿದ್ದೇನೆ, ಒಂದೊಂದಾಗಿ ಹೇಳ್ಕೊಂಬನ್ನಿ. నీతిమంతుడికి ఉండే స్వభావం ఏంటి? ನೀತಿಮಂತರಿಗೆ ಇರ್ಬೇಕಾದ ಸ್ವಭಾವ ಏನು? అందరూ చెప్పండి. ಎಲ್ಲರೂ ಹೇಳಿ. పాపము చెయ్యరు, ಪಾಪವು ಮಾಡಲ್ಲ. రెండవ స్వభావం ఏంటి? ಎರಡನೇದು ಹೇಳಿ. మేలు చేస్తాడు, ಮೇಲು ಮಾಡುವಂತವನು, ಒಳ್ಳೆಯದು ಮಾಡುವಂತವನು. కీడు చెయ్యడు, ಕೆಟ್ಟದ್ದು ಮಾಡಲ್ಲ. మూడోది. ಮೂರನೇದು, ఇతరులను అవమానపరచడు, ಇತರರನ್ನು ಅವಮಾನ ಪಡಿಸುವುದಿಲ್ಲ. నాలుగోది. ನಾಲ್ಕನೇದು, వాని సంఘములో, సభలో పాపులు నిలవరు, ಅವರ ಸಭೆಯಲ್ಲಿ ಪಾಪರು ನಿಲ್ಲುವುದಿಲ್ಲ. ఐదోది. ಐದನೇದು, వేరే వాళ్ళ చెడు ఆలోచనలకి ఈయన సహకరించడు, ಬೇರೆಯವರ ದುರಾಲೋಚನೆಗೆ ಈತನು ಸಹಕರಿಸುವುದಿಲ್ಲ. చివరికి ఆరోది. ಕೊನೆಯದಾಗಿ ಆರನೇದು, దేవుని కొరకు ఎదురు చూస్తాం, ದೇವ್ರಿಗೋಸ್ಕರ ಎದುರು ನೋಡುವವರು. నీతి అనేది కలిగినప్పుడే మనకు దేవుడు అర్థమవుతుంది. ನೀತಿ ಅನ್ನೋದು ಉಂಟಾದ್ಮೇಲೆ ದೇವ್ರು ಅನ್ನೋದು ಅರ್ಥ ಆಗುತ್ತೆ. పాపం లేకుండా పరిశుద్ధంగా ఉన్నప్పుడే దేవుడు కనబడతాడు. ಪಾಪ ಇಲ್ದಿರ ಪರಿಶುದ್ಧವಾಗಿದ್ದಾಗೆ ದೇವ್ರು ಕಾಣಿಸೋದು. హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుణ్ణి చూస్తారు. ಹೃದಯ ಶುದ್ಧಿ ಉಳ್ಳವರು ದೇವರನ್ನು ಕಾಣುತ್ತಾರೆ. మత్తయి సువార్త 5:8. ಮತ್ತೈನು ಸುವಾರ್ತೆ 5:8. మత్తయి సువార్త 5:8. ಮತ್ತೈನು ಸುವಾರ್ತೆ 5:8. హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని ఎవరు చూస్తారంట? ಯಾರು ನೋಡ್ತಾರಂತೆ? భక్తి పర్ల చెప్పు. ನಿರ್ಮಲ ಚಿತ್ತರು ಧನ್ಯರು. చెప్పింది చెప్పు. భక్తిపరల ప్రార్థన చేసేవాళ్ళ, ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡೋರ, చర్చికి పోయేవాళ్ళ, ಮಂದಿರಕ್ಕೆ ಹೋಗೋರ, బోధించేవాళ్ళ, ಬೋಧಿಸುವವರ, పనులు చేసేవాళ్ళ, ಕೆಲಸ ಮಾಡೋರ, ఎవరు? ಯಾರು? దాన ధర్మాలు చేసేవాళ్ళ, ದಾನ ಧರ್ಮ ಮಾಡೋರ. నువ్వు చేస్తే నీకు మరలా దేవుడు నీ కుటుంబానికి ఇస్తాడు. ನೀನ್ ಮಾಡಿದ್ರೆ ಮತ್ತೆ ದೇವ್ರು ನಿನ್ ಕುಟುಂಬಕ್ಕೆ ಕೊಡ್ತಾನೆ. దేవుని చూడాలంటే ఏం చేయాలి? ದೇವ್ರು ನೋಡ್ಬೇಕಂದ್ರೆ ಏನ್ ಮಾಡ್ಬೇಕು? ఏమైనా రక్త బలి ఇవ్వాలనా? ಏನನ್ನ ರಕ್ತ ಬಲಿಯನ್ನ ಕೊಡ್ಬೇಕಾ? రాత్రి అంతా జపం చేయాలనా? ರಾತ್ರಿ ಎಲ್ಲ ಜಪ ಮಾಡ್ಕೊಂಡ್ ಕೂತ್ಕೊಬೇಕಾ? ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలనా? ಉಪವಾಸವಿದ್ದು ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡ್ಬೇಕಾ?
ఏమో రాత్రి అంతా ఏదైనా ఒక కొండ మీదకో పర్వతానికి ఎక్కాలనా? ಇಲ್ಲ ರಾತ್ರಿ ಎಲ್ಲ ಒಂದು ಬೆಟ್ಟಕ್ಕೆ ಪರ್ವತ ಮೇಲೆ ಏನು ಹತ್ಬೇಕಾ? నువ్వు ఎక్కడున్నావో అక్కడే ನೀನ್ ಎಲ್ಲಿದ್ಯೋ ಅಲ್ಲೇ హృదయాన్ని శుద్ధి చేసుకుంటే ನಿನ್ನ ಹೃದಯವನ್ನು ಶುದ್ಧಿ ಮಾಡ್ಕೊಂಡ್ರೆ ఆ సృష్టికర్త, ಆ ಸೃಷ್ಟಿಕರ್ತ, ఆ పరిశుద్ధమైన దేవుడు ಆ ಪರಿಶುದ್ಧವಾದಂತ ದೇವರು నీకు కనబడతాడు, ನಿನ್ನ ಕಾಣಿಸ್ತಾನೆ. నువ్వు చూస్తావు. ನಿನ್ ಕಣ್ಣಾರೆ ನೋಡ್ತೀಯ. ఆ తర్వాత చూసేదే కాదు, మాట్లాడతావు కూడా. ನೋಡೋದೇ ಅಲ್ಲ, ನೀನ್ ಮಾತಾಡ್ತೀವಿ ಸಹ. మీరు అడుగుతారేమో, మీరు నువ్వు చూసావా చార్లెస్ అన్న అని. ನೀವು ನೋಡಿದ್ರ ಚಾರ್ಲಿಸ್ ಅಣ್ಣ ಅಂತ ನೀವೇನ ಕೇಳ್ಬೋದೇನೋ? అడగండి, అడగండి, ಕೇಳಿ ಕೇಳಿ అడగండి. అది తప్పేముంది, అడగండి. ತಪ್ಪೇನಿಲ್ಲ, ಕೇಳಿ. ఏమో డబ్బులు అడుగుతారా, వెండి అడుగుతారా, బంగారం అడుగుతారా? ದುಡ್ಡನ್ನ ಕೇಳ್ತೀರಾ? ಏನು అడగండి, ఎవరో ఒకరు అడగండి. ಏನೋ ಒಬ್ರು ಕೇಳಿ. అట్లా దెయ్యాన్ని బాగా చూసినాను, ದೇವ 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 స్పష్టంగా దెయ్యాన్ని చూసినాను. ಸ್ಪಷ್ಟವಾಗಿ ದೇವವನ್ನು ನೋಡಿ. ఎందుకంటే మన హృదయంలో పోయేదంటే అదే. ನಮ್ಮ ಒಳಗಡೆ ಹೋಗೋದಂದ್ರೆ ಅದೇ. ప్రభు నమ్ముకున్న తర్వాత ಕರ್ತನನ್ನು ನಂಬದ್ಮೇಲೆ నేనేನು దేవుని సరిగ్గా చూడలేదు, కానీ ದೇವ್ರನ್ನ ಸರಿಯಾಗಿ ನಾನು ನೋಡಿಲ್ಲ. ఒక స్వరం మాత్రం నా చెవుల్లో బాగా స్పష్టంగా విన్నాను. ಒಂದು ಸ್ವರ ಮಾತ್ರ ಸ್ಪಷ್ಟವಾಗಿ ಕೇಳಿದ್ದೇನೆ. ఒక రోజు రాత్రి 11 గంటలు రాత్రి ప్రార్థన చేసుకుని బైబిల్ చదువుకొని ప్రార్థన చేసుకుని మళ్ళీ బైబిల్ చదువుకుంటా ఉన్నాను. ಒಂದಿನ ರಾತ್ರಿ 11 ಗಂಟೆಗೆ ನಮ್ಮ ಬೈಬಲ್ ಅನ್ನು ಓದಿ ಧ್ಯಾನಿಸ್ತಾ ಪ್ರಾರ್ಥನೆಯಲ್ಲಿ ಇದ್ದಾಗ నేను ఆ రూమ్ లో ఒక్కడే ఉండేది, ఎవరు లేరు. ಆ ರೂಮ್ ಅಲ್ಲಿ ನಾನು ಒಬ್ಬನೇ ಇರೋದು. సేవకొచ్చిన ప్రారంభంలో, ಸೇವೆಗೆ ಬಂದಂತ ಪ್ರಾರಂಭ ದಿನಗಳಲ್ಲಿ వెనక ఒక ఆయన ఎవరు నిలబడి మెల్లిగా అట చెప్తున్నాడు, అత్తి ఇత్తి ఇద్ది అంటున్నాడు ఒక ఆయన వెనకాల. ಹಿಂದೆಗಡೆ ಮೆಲ್ಲಿಗೆ ಬಂದು ಹಿಂದೆ ಏನೋ ಅತ್ತಗಿ చూస్తే ఎవరు లేరు. ನಾನು ಹಿಂದೆ ತಿರುಗಿ ನೋಡಿದ್ರೆ ಯಾರು ಇಲ್ಲ. ఇంకోసారి ఉదయకాలం 6 గంటలకి, ಇನ್ನೊಂದ್ಸರಿ ಬೆಳಗ್ಗೆನ ಜಾವ 6 ಗಂಟೆಗೆ సగం నిద్ర సగం మెలకువ, ಅರ್ಧ ನಿದ್ರೆ ಅರ್ಧ ಎಚ್ಚರ. స్వామి నువ్వు నన్ను పూర్తిగా సేవ కోసమే పిలిచావా అని అడుక్కుంటా అని ప్రార్థన చేసుకుని వాక్యం చదువుకుంటా ఉన్నాను. ಸ್ವಾಮಿ ನೀನು ಪೂರ್ತಿಯಾಗಿ ನನ್ನ ಸೇವೆಗೆ ಕರೆದಿದ್ಯಾ ಅಂದ್ಬಿಟ್ಟು ನಾನು ವಾಕ್ಯ ಜ್ಞಾನಿಸ್ತಾ ಇದ್ದೆ. అక్కడి నుంచి ఇప్పుడు చదువుకున్న ఆ వాక్యం దగ్గర నుంచి ఆయన నిన్ను పిలుస్తున్నాడు, లేచిరా అని ఒక గంభీరంగా వాయిస్. అది మామూలు వాయిస్ కాదు, ఏదో గంభీరంగా ఆయన నిన్ను పిలుస్తున్నాడు, లేచిరా అన్నట్లు. అతను నిన్ను కరీతా ఇದ್ದಾನೆ, ಎದ್ದು ಬಾ ಅಂತ. ఒక నిమిషంలో నిద్ర అంతా పోయేసి నాకు. ಒಂದು ನಿಮಿಷ ನಿದ್ದೆ ಎಲ್ಲ ಹೋಗ್ಬಿಡ್ತು. అట్లా చాలా సార్లు ಆ ರೀತಿಯಾಗಿ ತುಂಬಾ ಸಲ స్వరాన్ని విన్నాను, ಸ್ವರವನ್ನು ಕೇಳಿದ್ದೇನೆ. వాక్యం ద్వారా ವಾಕ್ಯದಿಂದ ఏం మాట్లాడతాడో అదే జరిగేది కూడా. ಏನ್ ಮಾತಾಡ್ತಾನೋ ಅದೇ ನಡೆಯೋದು. కొన్ని పర్యాలు కళలు వచ్చేది, ಕೆಲವು ಸಲ ಕನಸು ಬರೋದು. కళ్ళు వచ్చేది, ಕನಸು అక్కడ ఏదో వెలుగు ఉన్నట్లుగా, ಅಲ್ಲೇನೋ ಬೆಳಕಿದ್ದಂಗೆ ఇట్లాగా చూశాను. ಆ ರೀತಿಯಾಗಿ ನೋಡ್ತಾ ಇದ್ದೆ. ఇంకా చూడాలి ఖచ్చితంగా, ಇನ್ನ ನೋಡ್ಬೇಕು. ఎందుకంటే అంత పవిత్రమైన హృదయాన్ని కలిగి ఉండేటప్పుడు ఆయన ముఖ దర్శనాన్ని కాదు కదా, మొత్తాన్ని చూడగలం. ಅಷ್ಟು ಪರಿಶುದ್ಧವಾಗಿ ನಾವು ಜೀವಿಸಿದ್ರೆ ಮುಖ ಅಲ್ಲ, ಆತನ ಪೂರ್ತಿ ಶರೀರ ಭಾಗವನ್ನು ಎಲ್ಲ ಸಹ ನೋಡ್ಬೋದು. తన ప్రియుడైన శిష్యుడు ప్రభువును దర్శనాన్ని చూసి అట్లా సచ్చిన వాళ్ళ కింద పడిపోయాడంట బైబిల్లో. ತನ್ನ ಪ್ರಿಯನಾದ ಶಿಷ್ಯನು ತನ್ನ ದರ್ಶನವನ್ನು ನೋಡಿ ಕೆಳಗಡೆ ಕಣ್ತಿರುಗಿ ಬಿದ್ದೋಗ್ಬಿಟ್ಟಿದ್ದಾನೆ. అప్పుడు పరిశుద్ధత అనేది దేవుని చూడగలుగుతాం. ಅವಾಗ ಪರಿಶುದ್ಧತೆಯಲ್ಲಿ ನಾವು ಇದ್ದಾಗ ದೇವರನ್ನ ನೋಡ್ಬೋದು. పూర్తిగా చూడలేకపోతున్నాం, ಪೂರ್ತಿಯಾಗಿ ನೋಡಕ್ ಆಗ್ತಾ ಇಲ್ಲ, కొద్ది గొప్పలు చూస్తా ఉన్నాం. ಸ್ವಲ್ಪ ಅಷ್ಟೋ స్వరం మాత్రం ಕಂಠ ಸ್ವರ ಅಂದ್ರೆ ಬರಂತ ಸ್ವರ ಕೇಳ್ತಾ ಇದ್ದೇವೆ. ఇంకా ಇನ್ನ ಏ ರೀತಿಯಾಗಿ ಕಾಣಿಸ್ತಾ ಇದ್ದಾನೆ ಅಂದ್ರೆ ఒక సేవకుడు లాగా వచ్చి కనబడేవాడు, ಕಾಣಿಸ್ತಾ ಇದೆ. ఒక మనుషుడు లాగా వచ్చి మాట్లాడేవాడు, ಒಬ್ಬ ಮನುಷ್ಯನಾಗಿ ಕಾಣಿಸ್ತಾ ಇದೆ. లేకపోతే ఇట్లా అన్నిటి లేపేవాడు. ಇಲ್ಲ ಅಂದ್ರೆ ಹಿಂಗ್ ತಟ್ಬಿಟ್ಟು ಹೋಗ್ಬಿಡೋನು స్టార్టింగ్ ప్రారంభ దినాల్లో, ಪ್ರಾರಂಭ ದಿನಗಳಲ್ಲಿ. లేకపోతే ఒకవేళ వాక్యం బోధిస్తుంటే పాటలు పడుతుంటే ఒక విధమైన స్పర్శ, ఆ సన్నిధి అనేది ఆ ఫీలింగ్ అది కలిగి ఉండేది. ಒಂದು ವೇಳೆ ವಾಕ್ಯ ಬೋಧಿಸುವಾಗ ಒಂದೊಂದ್ಸರಿ ಆ ತರ ಆದಾಗ ಆ ಫೀಲಿಂಗ್ ಹುಟ್ಟುತ್ತೆ. చాలా దెయ్యాలు కనబడ్డాయి మాత్రం, ನಮಗ್ ಮಾತ್ರ ತುಂಬಾ ದೇವಗಳು ಕಾಣಿಸುತ್ತೆ. ముందు దెయ్యాలు బాగా కనబడ్డాయి. ದೇವಗಳು ಮಾತ್ರ ಕಾಣಿಸೋದು. ఒక అమ్మాయికి ప్రార్థన చేస్తా ఉన్నాం, ಒಂದು ಹುಡುಗಿಗೆ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡ್ತಾ ಇರ್ಬೇಕು. ఆమె పక్క ఆంధ్ర అమ్మాయి, ಆ ಅಮ್ಮ ತುಂಬಾ ಆಂಧ್ರ, ఆమెకి వేరే లాంగ్వేజ్ ఏం రాదు. ಆ ಅಮ್ಮನ್ಗೆ ಬೇರೆ ಭಾಷೆ ಯಾವುದು ಬರಲ್ಲ. ఆ అమ్మాయి మధ్యాహ్న కాలంలో ఒక బావి దగ్గర పోయి నీళ్లు తీసుకొచ్చేదని పోయింది. ಆ ಅಮ್ಮ ಒಂದು ಮಧ್ಯಾಹ್ನ ಸಮಯದಲ್ಲಿ ಬಾವಿ ಹತ್ರ ಹೋಗಿ ನೀರ್ ತರಕ್ ಹೋಗಿ, పై నుంచి ఎవరో పెద్ద రాయేసినట్టు అనిపించింది ఆమెకి. ಮೇಲಿಂದ ಯಾರೋ ಒಂದು ದೊಡ್ಡ ಕಲ್ಲು ಹಾಕ್ದಂಗ ಅನ್ನಿಸ್ತು. ఆమెకు భయపడ్డది. ಆ ಅಮ್ಮ ಭಯ ಪಡ್ತು.
ఇంటికి వచ్చిన తర్వాత ಮನೆಗೆ ಬಂದ್ಮೇಲೆ కరెక్ట్ గా 6 గంటలు అయిన తర్వాత ಕರೆಕ್ಟ್ ಆಗಿ 6 ಗಂಟೆ ಆದ್ಮೇಲೆ ఏనమ్మా నన్ను ఊట ಹಾಕಿ అంటుంది. ಏಮ್ಮ ನನಗೆ ಊಟ ಹಾಕಿ ಅಂತ పక్క వాళ్ళు గుంటూరు వాళ్ళు, ಪಂಕ ಗುಂಟೂರು గుంటూరు వాళ్ళ అమ్మాయి ಅವ್ರು ಆಂಧ್ರ ಅವರು ಗುಂಟೂರು ಊರಿನವರು 6 గంటలు అయిన తర్వాత 6 ಗಂಟೆ ಆದ್ಮೇಲೆ అమ్మ అడిగి అయితా అంటుందంట. ಅಮ್ಮ ಊಟ ಭೋಜನ ಮೈಂದ అని వాళ్ళకి అడుగుతున్నా. అర్థం కాక నన్ను పిలిచారు, ಅವ್ರಿಗೆ ಅರ್ಥ ಆಗ್ದಿರ ನನ್ನ ಕರೆದ್ರು. నేను ఇంకొక ఆయన పోయినాము, ನಾನು ಇನ್ನೊಬ್ಬ ಆತನು ಹೋಗಿದ್ವಿ, ప్రార్థన చేస్తున్నాము. ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡ್ತಾ ಇದ್ವಿ. ఆ అమ్మాయి సౌండ్ చేస్తుంది, ಆ ಅಮ್ಮ ಸೌಂಡ್ ಮಾಡಿ వచ్చింది అనేది అమ్మ. ಬಂತು ಅಂದ್ಬಿಟ್ಟು ಹೇಳ್ತಾರೆ. మేము నాకు కూడా ఒక విధంగా వాడు లోకం కనబడేది కొంచెం అట్లా ఒక విధంగా వేరే విధంగా ఇప్పుడు మామూలుగా ఉన్నట్లుగా కళ్ళు మూసుకుంటే ఎట్లా ఉంటుంది, ఏదో సీక్రెట్ కనిపిస్తుంది కదా, ఒక ప్రకాశమైన వెలుగ్గా మరలా కనబడి వాడు కనబడినట్టు అనిపించింది నాకు కూడా. ನಾವು ಕಣ್ಮುಚ್ಕೊಂಡಾಗ ಯಾರೋ ಇದ್ದಂಗೆ ಇರುತ್ತೆ ಅಂತ ನಮ್ಗೆ ಅನ್ಸುತ್ತಲ್ಲ, ಅದೇ ರೀತಿಯಾಗಿ ಕಾಣಿಸುತ್ತೆ. దేవుడేం చూసేది నన్ను చూడు అన్నట్టు ఎక్కువ వాడు. ದೇವ್ರೇನ್ ನೋಡೋದು నన్నನ್ನು ನೋಡು ಅಂತ. అయితే ఎంత పవిత్రంగా దానికి ట్రై చేస్తున్నాను అంత ఆయన యొక్క స్పర్శ ఆయనకు సంబంధించింది అనుభవిస్తా ఉన్నాం. ನಾವು ಎಷ್ಟು ಪರಿಶುದ್ಧವಾಗಿ ಇರ್ತೀವಿ ಅಂದ್ಬಿಟ್ಟು ನಾವು ನೆನೆಸಿದಾಗ ನಾವು ಅಷ್ಟು ಅನುಭವಗಳನ್ನು ನಾವು ಹೊಂದ್ಕೊಂತೇವೆ. నాకేం అట్లేం లేదు ప్రభా, నువ్వు నాకు కనబడితేనే దేవుడు అని నాకు అట్లేం ఆశ లేదు. ನನಗೇನು ನೀನು ಕಾಣಿಸಿದ್ರೇನೆ ನನಗೆ ದೇವರು ಅಂತ ನನಗೇನು ಅನ್ನಿಸ್ತಾ ಇಲ್ಲ. నాతో వాక్యానికి నాకు నమ్మకం ఇచ్చావు, వాక్యం ద్వారా మాట్లాడుతున్నావు అని నాకు విశ్వాసము, అది అట్లా ముందుకు వెళ్ళిపోతున్నాం. ವಾಕ್ಯ ಕೊಟ್ಟಿದ್ಯಾ, ವಾಕ್ಯದಿಂದ ನನ್ನೊಟ್ಟಿಗೆ ಮಾತಾಡ್ತಾ ಇದೆಯಾ, ಅದರಿಂದ ನಾನು ಮುಂದಕ್ಕೆ ಹೋಗ್ತಾ ಇದ್ದೀನಿ. ఒక అమ్మాయి 13 సంవత్సరాల అమ్మాయి, ಒಂದು ಹುಡುಗಿಗೆ 13 ವರ್ಷ, ಮಲೇಷಿಯಾದಲ್ಲಿ ఆమెకు డౌట్ వచ్చింది, దేవా నేను నమ్ముకున్నాను, నేను నిన్ను చూడాలా, ಕರ್ತನೆ ನಾನು ನಿನ್ನ ನಂಬಿದ್ದೇನೆ, ನಾನು ನಿನ್ನನ್ನು ನೋಡ್ಬೇಕು. చిన్న వయసు అమ్మాయి, ಚಿಕ್ಕ ವಯಸ್ಸು ಆ ಹುಡುಗಿದು. అప్పటికి సినిమాలు సీరియల్ ఇవన్నీ చూసుకొని పాడైపోతా ఉంటాం, కానీ ఆ అమ్మాయి మాత్రం బైబిల్ ప్రార్థన పరిశుద్ధంగా ఉన్నది. ಅವಾಗ ಚಿಕ್ಕ ವಯಸ್ಸು ಆ ಹುಡುಗಿ ಸಿನಿಮಾ ಸೀರಿಯಲ್ ಇವೆಲ್ಲ ನೋಡ್ಕೊಂಡು ಹಾಳಾದಂತ ಪರಿಸ್ಥಿತಿ. మీరు ఎక్కడికి పోవాల్సిన అవసరం లేదు, మీ ఇంట్లోకే మీ జోబిలోకి వచ్చేసి ఉంటుంది అన్ని. ನೀವು ಇವಾಗ ಎಲ್ಲೂ ಹೋಗಬೇಕಾದ ಅವಶ್ಯಕತೆ ಇಲ್ಲ, ಇವಾಗ ನಿಮ್ಮ ಮನೆಯಲ್ಲಿ ಜೋಬಲ್ಲೇ ಬಂದ್ಬಿಟ್ಟಿದೆ, అంత తవ్వుకొని చూసుకోవచ్చు. ಇವಾಗ ಎಲ್ಲ ಅದ್ರಲ್ಲೇ ಅಗದಿ ನೋಡ್ಬೋದು, చూసుకోవచ్చు. మనిషిని హృదయం మైండ్ అంతా అపవిత్రం చేసుకోవచ్చు. ನಿಮ್ಮ ಮೈಂಡ್ ಮನಸ್ಸು ಎಲ್ಲಾನು ಸಹ చీకటి అయిపోవచ్చు, అంధకారం అయిపోవచ్చు, ಅಂಧಕಾರ ಆಗ್ಬೋದು, ಕತ್ಲಾಗ್ಬಿಡೋದು. ఆ అమ్మాయి 11 గంటలు రాత్రికి 9 గంటలు స్టార్ట్ చేసి 12 గంటలు అవుతుందంట, నిన్ను చూడాలి ప్రభా. 9 ಗಂಟೆಗೆ ಸ್ಟಾರ್ಟ್ ಮಾಡಿ 11 ಗಂಟೆಗೆ ನೀನು ನೋಡ್ಬೇಕು ಅಂತ ಹೇಳ್ತಿದ್ದೆ. ఆమె కళ్ళు ముందర యేసు ప్రభు ఆమెకు ప్రత్యక్షమై దర్శనమయ్యాడంట. ಪ್ರತ್ಯಕ್ಷವಾಗಿ ದರ್ಶನ ಆದ್ನಂತೆ. కళ్ళు తెరిస్తే ఎవరు లేరు, మరలా ಮತ್ತೆ కన్ಬಿಟ್ಟು ನೋಡಿದಾಗ ಯಾರು ಇಲ್ಲ. మరలా కళ్ళు మూసుకుంటే ಮತ್ತೆ ಕಣ್ಮುಚ್ಕೊಂಡ್ರೆ యేసు ప్రభు సిలువలో వేసిన గాయాలతో సహా ಯೇಸು ಕ್ರಿಸ್ತನು ಶಿಲುಬೆಯಲ್ಲಿ ಹಾಕಿದಂತ ಗಾಯಗಳ ಸಮೇತ ఉన్నారు, ಇದ್ದಾನೆ. అట్లా చూసిన వాళ్ళు ఉన్నారు, ಆ ರೀತಿಯಾಗಿ ನೋಡಿದಂತವ್ರು ಇದ್ದಾರೆ. మన సంఘాన్ని సంస్థని ప్రారంభించిన భక్సింగ్ గారు ఉన్నారు కదా, ನಮ್ಮ ಸಂಘವನ್ನು ಹುಟ್ಟಿಸಿದಂತ ಭಕ್ಸಿಂಗ್ గారు ಇದ್ದಾರಲ್ಲ, ఆయనతో డైరెక్ట్ గా ఆయనతో మాట్లాడేవాడు, ಡೈರೆಕ್ಟ್ ಆಗಿ ಆತನೊಟ್ಟಿಗೆ ಮಾತಾಡುವ. అందరికి ఆశ్చర్యపోయేది, ಎಲ್ಲರಿಗೂ ಆಶ್ಚರ್ಯ ಆಗುತ್ತೆ. మనం కూడా హృదయాన్ని శుద్ధి చేసుకుంటే ನಾವು ಸಹ ಹೃದಯವನ್ನು ಶುದ್ಧಿ ಮಾಡ್ಕೊಂಡ್ರೆ నీ దేవుని చూస్తావు, ನಿನ್ನ ದೇವರನ್ನ ನೀನ್ ನೋಡ್ತೀಯ, మాట్లాడతావు, ಮಾತಾಡ್ಬೋದು, ఆయన మార్గంలో ఆయనతో కూడా నడుస్తావు, ಆತನ ಮಾರ್ಗದಲ್ಲಿ ನಾವು ಸಹ ನಡಿಬೋದು. నీలాంటి వాళ్ళను ఇలాంటి వాళ్ళను దేవుడు వెతుకుతా ఉన్నాడు, ನಿಮ್ಮಂತವ್ರನ್ನ ದೇವರು ಹುಡುಕ್ತಾ ಇದ್ದಾನೆ, ఇలాంటి వాళ్ళని వెతుకుతున్నాడు. ಇಂಥವ್ರನ್ನ ದೇವರು ಹುಡುಕ್ತಾ ಇದ್ದಾನೆ. ఆయన రక్తంతో కడగబడిన వాళ్ళు, ಆತನ ರಕ್ತದಿಂದ ತೊಳೆಯಲ್ಪಟ್ಟ, ఆయన వాక్యము చేత జీవితాలను కాపాడుకునేవారు, ಅವರ ವಾಕ್ಯದಿಂದ ಜೀವಿತಗಳನ್ನು ಕಾಪಾಡಿ నీతిమంతులుగా ఉండేవారు, ನೀತಿಮಂತರಾಗಿ ಇದ್ದವರು. వాళ్ళని బట్టి ಅವರಿಂದ వాళ్ళ కుటుంబాన్ని, ಅವ್ರ కుటుంಬ, వాళ్ళ గ్రామాన్ని, ಅವರ ಊರನ್ನು, వాళ్ళ పట్టణాన్ని ಅವರ ಪಟ್ಟಣವನ್ನು కాపాడాలనుకుంటున్నాడు. ಕಾಪಾಡಬೇಕು ಅಂತ. నీతిమంతుడు తలల మీదకి ఏమొస్తుందంటే ನೀತಿಮಂತರ ತಲೆ ಮೇಲೆ ಏನ್ ಬರುತ್ತಂತೆ? ఆశీర్వాదములు వచ్చును. ಆಶೀರ್ವಾದ ಬರುತ್ತಂತೆ. నీతిమంతుని గుడార మీదకి ఏమొస్తుందంటే ನೀತಿಮಂತರ ಮನೆಗಳಿಗೆ ಏನ್ ಬರುತ್ತೆ? ఆశీర్వాదములు వచ్చును. ಆಶೀರ್ವಾದ ಬರುತ್ತಂತೆ. అది అందరికి ఆశీర్వాదం కనిపిస్తుంది, ಅದು ಎಲ್ಲರಿಗೂ ಆಶೀರ್ವಾದ ಕಾಣಿಸುತ್ತೆ. అట్లా ఉండేదానికి దేవుడు మనకు సాయం చేయగలడు. ಇರೋದಕ್ಕೆ ನಾವು ದೇವರು ನಮಗೆ ಸಹಾಯ ಮಾಡ್ತಾನೆ. ఈ దేవుని మాటలు అలాంటిది, ಈ ದೇವ್ರ ಮಾತು ಅಂತದ್ದು. విని విడిచిపెట్టొద్దు, ಕೇಳಿ ಬಿಡ್ಬೇಡ, బోధించి విడిచిపెట్టొద్దు, ಬೋಧಿಸಿ ಬಿಡ್ಬೇಡ, అందరికి చెప్పి వదిలిపెట్టొద్దు, ಎಲ್ಲರಿಗೂ ಹೇಳಿ ಬಿಟ್ಬಿಡ್ಬೇಡ. ఈ వాక్యానుసారంగా జీవించు, ಈ ವಾಕ್ಯಾನುಸಾರವಾಗಿ ಜೀವಿಸು. నడుస్తాం,
ನಡೆಯೋಣ, మాట్లాడదాం, ಮಾತಾಡೋಣ, అలా జీవితాన్ని మలుచుకుందాం, ನಮ್ಮ ಜೀವಿತಗಳನ್ನು ಬದಲಾಯಿಸ್ಕೊಳ್ಳೋಣ, వాక్యానుసారంగా జీవితాన్ని సరిచేసుకుందాం, ವಾಕ್ಯಾನುಸಾರವಾಗಿ ನಮ್ಮ ಜೀವಿತಗಳನ್ನು ಸರಿಪಡಿಸ್ಕೊಳ್ಳೋಣ, నీతిమంతుడుగా, ನೀತಿಮಂತನಾಗಿ, పరిశుద్ధుడుగా. ಪರಿಶುದ್ಧನಾಗಿ. ఇదిగో ఇలాంటి లక్షణాలు ఉండాలి. ಈ ರೀತಿಯ ಲಕ್ಷಣವಾಗಿ ಇರಬೇಕು. మనం చెప్పిన ప్రకారంగా ఉన్న లక్షణాలు ఉండాలి. ನಾವು ಹೇಳಿರೋ ಪ್ರಕಾರ ನಡಿಬೇಕು. ఉండేదానికి అవకాశం ప్రభు నీకు ఆ శక్తి బలం మనందరికి అనుగ్రహిస్తాడు. ಇವೆಲ್ಲ ಇರೋದಕ್ಕೆ ಶಕ್ತಿ ಅನುಗ್ರಹವನ್ನು ನಮ್ಮ ಕರ್ತನು ಕೊಡ್ತಾನೆ. కాబట్టి మీరంతా ఎవరు? ನೀವೆಲ್ಲರೂ ಯಾರು? దేనికి వచ్చారు? ಏನಕ್ಕೆ ಬಂದಿದ್ದೀರಾ? క్రిస్మస్ కేక్ ఇస్తారనా? ಕ್ರಿಸ್ಮಸ್ ಕೇಕ್ ಕೊಡ್ತಾರಂತಾನ? సంవత్సరానికి ఒకసారి వాగ్దానం ఇస్తారనా? ವರ್ಷಕ್ಕೊಂದ್ಸರಿ ವಾಗ್ದಾನ ಕೊಡ್ತಾರ. పాస్టర్ గారు చేయబెట్టి ఆశీర్వాదం ఇస్తాడనా? ಪಾಸ್ಟರ್ಗಳು ಕೈ ಇಟ್ಬಿಟ್ಟು ಆಶೀರ್ವಾದ ಮಾಡ್ತಾರ. మీ దరిద్రం పోతుందనా? ನಿನ್ನ ದರಿದ್ರ ಹೋಗುತ್ತಂತನ? మీ దయ్యాలు పోతున్నాయనా? ನಿಮ್ಮ ದೇವುಗಳು ಹೋಗುತ್ತಂತನ? నీతిమంతులుగా పరిశుద్ధులుగా మారేదానికి, నీతిమంతరాಗಿ పరిశుద్ధರಾಗಿ ಬದಲಾಗೋದಕ್ಕೆ, దేవుని చూసేదానికి, ದೇವರನ್ನ ನೋಡುವುದಕ್ಕೆ, దేవునితో నడిచేదానికి, ದೇವರೊಟ್ಟಿಗೆ ನಡೆಯುವುದಕ್ಕೆ, దేవుని దగ్గరికి వెళ్ళేదానికి, ದೇವರ ಹತ್ರ ಹೋಗೋದಕ್ಕೆ. ఆ తరంలో ఆయన ఒక్కడే ఉన్నాడు. ಆ ಕಾಲದಲ್ಲಿ ಆತನು ಒಬ್ಬನೇ ಇದ್ದ. మీ ఇంట్లోనూ ఉండలేవా? ನಿಮ್ ಮನೇಲಿ ನೀನ್ ಇರಲ್ವಾ? పోనీ సంఘంలో నేను ఉండనా? ಹೋಗ್ಲಿ, ಸಭೆಯಲ್ಲಿ ನಾನು ಇರಲ್ಲ. ఉందావా? ಇರೋಣ. యా నీతిగా ఉంటావయ్యా? ಎಲ್ಲಿ ನೀತಿಯಾಗಿರ್ತೇವೆ? పిశాసుల్లాగా పట్టుకుంటున్నారు నన్ను. ದೇವಗಳಾಗಿ ಇಟ್ಕಂತವ್ರು ನನ್ನ. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. ಮೊಣಕಾಲೂರೇ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡೋಣ. ప్రార్థన చేసుకుందాం. వాళ్ళకి ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡೋಣ. నీతిమంతుల కష్టాలు పోయి ನೀತಿಮಂತರ ಕಷ್ಟಗಳು ಹೋಗಿ నెమ్మదిగా ఉంటారంట, ನೆಮ್ಮದಿಯಾಗಿರ್ತಾರೆ, సమాధానంగా ఉంటారంట, ಸಮಾಧಾನವಾಗಿ, శాంతికరంగా ఉంటారంట, ಶಾಂತಿಕರವಾಗಿ, అనేకులకు ఆశీర్వాదంగా ఉంటారంట. ಅನೇಕರಿಗೆ ಆಶೀರ್ವಾದ. దేవుడు వాళ్ళతో ఉంటాడంట. ದೇವರು ಅವರೊಟ್ಟಿಗೆ ಇರ್ತಾನಂತೆ. దేవుడు అట్లాంటి వారిని అనేకులకు ఉపయోగంగా వాడుకుంటాడు. ದೇವರು ಅಂತವ್ರನ್ನ ಅನೇಕರಿಗೆ ಉಪಯೋಗಿಸ್ಕೊಳ್ತಾನೆ. యేసు ప్రభుని నమ్ముకుంటే, ಯೇಸು ಕ್ರಿಸ್ತನನ್ನು ನಂಬಿದ್ರೆ, ఆయన మాటలు చదివి నడుచుకుంటే ಆತನ ಮಾತು ಓದಿ ನಡ್ಕೊಂಡ್ರೆ నీతిమంతుడు అవుతావు, పరిశుద్ధుడు అవుతావు, ನೀತಿಮಂತನಾಗ್ತೀಯ, ಪರಿಶುದ್ಧನೂ ಸಹ. వేరే వాళ్ళకి ఉపయోగంగా మారుతావు, ಬೇರೆಯವ್ರಿಗೂ ಸಹ ಉಪಯೋಗವಾಗಿ ಆಗ್ತೀಯ, దేవునితో నడిచేవాడుగా మారుతావు. ದೇವರೊಟ್ಟಿಗೆ ನಡೆಯೋನಾಗ್ತೀಯ. ప్రార్థన చేసుకుందాం. ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡೋಣ. మోకరించండి. ಮೊಣಕಾಲೂರಿ మళ్ళీ మనం సరి చేసుకుందాం. ನಮ್ಮನ್ನ ನಾವು ಸರಿಪಡಿಸ್ಕೊಳ್ಳೋಣ. ఇతరులు అవమానపరిచేవాడుగా ఉన్నావా? ಇತರರನ್ನು ಅವಮಾನ ಪಡಿಸುವವರಾಗಿದ್ದೇವಾ? ఇతరులకి కీడు చేసేవాడుగా ఉన్నావా? ಇತರರಿಗೆ ಕೀಡು ಮಾಡುವವರಾಗಿದ್ದೇವಾ? పాపం చేసేవాడుగా ఉన్నావా? ಪಾಪ ಮಾಡಿದವರಾಗಿದ್ದೀಯಾ? వేరే వాళ్ళని పాపంలో దించేవాడుగా ఉన్నావా? ಬೇರೆಯವರ ಪಾಪವನ್ನು ತೀರಿಸುವವನಾಗಿದ್ದೀಯಾ? దేవుడే లేకుండా దెయ్యమై కూర్చుంటావా? ದೇವರೇ ಇಲ್ದಿರ ದೆವ್ವವಾಗಿ ಕುತ್ಕೊಂತೀಯ? చెడ్డ ఆలోచనలకి, తప్పుడు ఆలోచనలకి సహకరిస్తావా? ಕೆಟ್ಟ ಅಭ್ಯಾಸಕ್ಕೆ, ಕೆಟ್ಟ ನಡತೆಗೆ ಸಹಾಯ ಮಾಡ್ತೀಯ? అప్పుడు నీలో నీతి లేదు, ಅವಾಗ ನಿನ್ನಲ್ಲಿ ನೀತಿ ಇಲ್ಲ, నువ్వు నీతిమంతుడు కాదు. ಅವಾಗ ನೀನ್ ನೀತಿಮಂತನಲ್ಲ. మేలు చేయాలి, ಒಳ್ಳೇದ್ ಮಾಡ್ಬೇಕು, పరిశుద్ధంగా ఉండాలి, ಪರಿಶುದ್ಧವಾಗಿರ್ಬೇಕು, వేరే వాళ్ళని పరిశుద్ధపరచాలి, ಬೇರೆಯವ್ರನ್ನ ಪರಿಶುದ್ಧ ಪಡಿಸ್ಬೇಕು, దేవుని రాకడ కొరకు, దేవుని కొరకు ఎదురు చూసేవాడుగా ఉండాలి, ದೇವರು ಬರುವುದನ್ನು ಎದುರು ನೋಡುವವರಾಗಿರ್ಬೇಕು, వేరే వాళ్ళని అవమానపరిచేవాడుగా. ಬೇರೆಯವ್ರನ್ನ ಅವಮಾನ ಪಡಿಸೋರಾಗಲ್ಲ. సరి చేసుకుందాం. ನಮ್ಮನ್ನ ನಾವು ಸರಿ ಮಾಡ್ಕೊಳ್ಳೋಣ. ప్రేమగల తండ్రి, ಪ್ರೀತಿಯುಳ್ಳ ನಮ್ಮ ತಂದೆ, పరిశుద్ధుడైన మా దేవా, ಪರಿಶುದ್ಧನಾದ ನಮ್ಮ ದೇವರೇ, మధ్యాహ్న కాల సమయం కొరకు స్తోత్రం. ಈ ಮಧ್ಯಾಹ್ನ ಸಮಯಕ್ಕಾಗಿ ಸ್ತೋತ್ರ. మాకు చిన్న మాటలను బట్టి స్తోత్రాలు. ನಮ್ಗೆ ಕೊಟ್ಟಿರೋಂತ ಮಾತುಗೋಸ್ಕರ ಸ್ತೋತ್ರ. నోవాహు నీతిమంతుడై ఉన్నాడు, ನೋಹವನು ನೀತಿಮಂತನಾಗಿದ್ದಾನೆ. భూమి చెడిపోయింది, ಭೂಮಿನೇ ಕೆಟ್ಟೋಗಿ ఆయన ఒక్కడే ఉండగలిగాడు. ಅವನೊಬ್ಬನೇ ಇರಕಾಗ. మేము కూడా అట్లా ఉంటకు సహాయం చేయండి. ನಾವು ಸಹ ಇರೋದಕ್ಕೆ, మేము మనుషులకి ఆశీర్వాదంగా ఉండాలి, ನಾವು ಮನುಷ್ಯರಿಗೆ ಆಶೀರ್ವಾದ ಆಗಿರ್ಬೇಕು. మా ద్వారా మనుషులకి నెమ్మది సమాధానం కలగాల, ನಮ್ಮಿಂದ ಮನುಷ್ಯರಿಗೆ ನೆಮ್ಮದಿ ಸಮಾಧಾನ ಹುಟ್ಟಬೇಕು. మేము కూడా స్పష్టంగా మేము దర్శించాలి, ನಾವು సಹ ಸ್ಪಷ್ಟವಾಗಿ ನಿಮ್ಮನ್ನ మీ ದರ್ಶಿಸಿ మార్గంలో నడవాలి, ನಿಮ್ಮ ಮಾರ್ಗದಲ್ಲಿ ನಡೆಯಬೇಕು. అనేకులకు ఆశీర్వాదంగా మారాలి, ಅನೇಕರಿಗೆ ಆಶೀರ್ವಾದವಾಗಿ ಬದಲಾಗಬೇಕು, నిత్య జీవానికి వారసులు కావాలి. ನಿತ್ಯ ಜೀವಕ್ಕೆ ವಾರಸರಾಗಬೇಕು. మాకందరికి సాయం చేయమని, ನಮ್ಗೆಲ್ಲರಿಗೂ ಸಹಾಯ ಮಾಡು. మమ్మల్ని కడిగి పవిత్ర పరిశుద్ధపరచుమని, ನಮ್ಮನ್ನ ತೊಳೆದು ಪರಿಶುದ್ಧ ಪಡಿಸಬೇಕಂತ, నీ యొక్క శరీరం పాత్రకి యోగ్యులుగా సిద్ధపరచుమని, ನಿನ್ನೊಂದು ಮೇಜಿಗೆ ಶರೀರ ರಕ್ತಕ್ಕೆ ಪಾತ್ರರಾಗಿ యేసు నామములో ಯೇಸು ಕ್ರಿಸ್ತ ನಾಮದಲ್ಲಿ ప్రార్థిస్తున్నాం తండ్రి. ಪ್ರಾರ್ಥಿಸುತ್ತಿದ್ದಾನೆ ಕರ್ತನೆ. ఆమేన్. ಆಮೆನ್. మోకరిస్తాం. మళ్ళీ సరి చేసుకుని, ఎవరైతే రక్షించబడ్డారో, బాప్తిసం తీసుకున్నారో, మారుమనసు పొందారో, ఎవరైతే దేవుని వాక్యాన్ని విని అలా నీతిగా పరిశుద్ధంగా ఉండేదానికి జీవిస్తున్నారో, ప్రయత్నం చేస్తున్నారో, అట్లాంటి వరకే ప్రభు శరీరము, ఆయన రక్తము. సిద్ధపడితే మీరు కుడి చేతి పైకి చూపించవచ్చు. పరీక్షించుకుందాం. ఇతరులను అవమానపరుస్తున్నావా? ఇతరులకు కీడు చేస్తున్నావా? ఇతరులను పాపంలో తీసుకెళ్తున్నావా?